Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer Ahmed. Guys, గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ఎక్కువ టైం లేదు, చాలా తక్కువ టైం ఉంది ఇంకా, రైట్? ఈ తక్కువ టైంలో కూడా చాలా చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్ విషయానికి వస్తే డైలీ అట్లీస్ట్ ఒక్క 1 hour ఇచ్చినా కూడా ఇంగ్లీష్లో కూడా మీరు ఆ 1 hourలో రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ అరేంజ్మెంట్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే మీకు ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఉన్న టైంని యూటిలైజ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఉన్న టైంని డివైడ్ చేసుకోండి, వేరే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్కి ఒక అట్లీస్ట్ 1 hour ఇచ్చేసి ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి, ఓకేనా? డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్. అంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యారా లేదా, ఇన్ని రోజులు ఏం చేశారు, ఇంగ్లీష్లో ఎంతవరకు నిజంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది ఎక్కువ ఆలోచించకుండా ప్రాక్టీస్ చేయండి. ఈ కొద్ది రోజుల ప్రాక్టీస్ కూడా చాలా వరకు మీ ఎగ్జామినేషన్లో హెల్ప్ చేయబోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఇంకొక టెస్ట్ పేపర్ని ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? సో వీడియో పాస్ చేసేసి ఇదే వీడియోలో నాతో పాటు మీరందరూ కూడా ప్రాక్టీస్ చేసేయండి ఫస్ట్, ఓకేనా? అండ్ మీరే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరికీ యూజ్ అయ్యే మెటీరియల్ కాబట్టి ఫ్రీగా ఎగ్జామినేషన్లో మీకు ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంటా. మీరు హ్యాపీగా వీడియోస్ని చూస్తూ వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. గ్రూప్ 4 టెస్ట్ నెంబర్ 16 ఇంగ్లీష్, కంప్లీట్ ఇంగ్లీష్ పార్ట్. There are 25 questions in total, in which there is a part called reading comprehension and there is a part called sentence rearrangement, if you are not aware of this. Okay, we are going to solve 15 reading comprehension and 10 sentence rearrangement questions in this test. Anta clear kada? So 15 questions passage nunchi and 10 questions rearrangement cheskuntu veldam, right? Ekko time waste lekunda matter loki velipodam. Come on, start. Pass chesi chadiveseyandi, explanation chuddam. After 500 years, Christopher Columbus' ship the Santa Maria were claimed to be found by archaeological investigators led by Barry Clifford. Christopher Columbus' flagship the Santa Maria. Christopher Columbus వాడిన షిప్ పేరు శాంటా మేరియా, పెద్ద షిప్, ఓకేనా? అతను దాంట్లోనే అన్ని వాయేజ్లకు వెళ్ళాడనమాట. గాట్ wrecked ఇన్ ది కరీబియన్. అది డెస్ట్రాయ్ అయిపోయింది ఎక్కడ అంటే కరీబియన్లో, ఓకేనా? కరీబియన్ దీవుల దగ్గర, రైట్? The vessel's long lost remains was claimed, were claimed to be lying at the bottom of the sea of the north coast of Haiti. ఎక్కడున్నాయంటే కరీబియన్ దీవుల్లో నార్త్ కోస్ట్ ఆఫ్ హైతీ ద్వీపం దగ్గర నార్త్ కోస్ట్లో పడున్నాయంట. దాని శకలాలు, ఓకే? అక్కడ మునిగిపోయింది అనమాట షిప్. An expedition was mounted by team of Barry Clifford a decade ago. ఒక 10 years బ్యాక్ బ్యారీ క్లిఫర్డ్ అనే పర్సన్ ఒక ఎక్స్పెడిషన్ని లాంచ్ చేశాడు అనమాట. అన్ ఎక్స్పెడిషన్ వాస్ మౌంటెడ్. హీ హ్యాడ్ ఫౌండ్ అండ్ ఫోటోగ్రాఫ్ ది wreck బట్ హ్యాడ్ నాట్ రియలైజ్డ్ ఇట్స్ ప్రాబబుల్ ఐడెంటిటీ. ఓకే, సో అతను ఈ రెకేజ్ని అయితే చూశాడు, ఐడెంటిఫై చేశాడు, కానీ ఇది నిజంగా ప్రాబబుల్గా ఈ కొలంబస్ యొక్క షిప్పేనా అని మాత్రం అతను ప్రాపర్ ఐడెంటిటీ అయితే గుర్తుపట్టలేదు బిగినింగ్లో. టెంటేటివ్లీ ఐడెంటిఫైయింగ్ ద wreck వాస్ as the Santa Maria was made possible by quite separate discoveries made by other archaeologists in 2003, suggesting that the probable location of Columbus fort relatively nearby. Okay, ఇక్కడ మన బ్యారీ క్లిఫర్డ్ ఐడెంటిఫై చేయలేదన్నమాట ఇది ఎగ్జాక్ట్గా కొలంబస్ యూస్ చేసిన షిప్ శాంటా మేరియా అని చెప్పేసి. తర్వాత జరిగిన ఫర్దర్ డిస్కవరీస్లో చాలామంది ఆర్కియాలజిస్టులు చేసిన సర్వే ద్వారా, వాళ్ళు చేసిన రీసెర్చ్ ద్వారా అర్థమైంది ఏంటి అంటే ఇది యాక్చువల్గా కొలంబస్ యూజ్ చేసిన షిప్ అని చెప్పేసి గుర్తుపట్టారు. ఎలా అంటే కొలంబస్ యొక్క ఫోర్ట్కి చాలా దగ్గరలో ఈ షిప్ మునిగిపోవడం అనేది జరిగింది. సో ఈ షిప్ 100% మోస్ట్ పాసిబ్లీ శాంటా మేరియా యొక్క శకలాలే అని చెప్పేసి గుర్తుపట్టారు అనమాట. ఈ వ్రెకేజ్ అంతా కూడా శాంటా మేరియా అని గుర్తుపట్టారు వేరియస్ సైంటిస్ట్ ఆర్ ఆర్కియాలజిస్ట్, ఓకేనా? శాంటా మేరియా వాస్ ద లార్జెస్ట్ ఆఫ్ ద 3 ships యూస్డ్ బై ది క్రిస్టఫర్ కొలంబస్ ఇన్ హిస్ ఫస్ట్ వాయేజ్. ఓకే, ఫస్ట్ వాయేజ్లో క్రిస్టఫర్ కొలంబస్ యూజ్ చేసింది 3 ships. ఆ 3 shipsలో అన్నిటికంటే పెద్ద షిప్ ఏది అంటే ఈ శాంటా మేరియా, దీని గురించి అయితే మనం మాట్లాడుతున్నాం, ఆ పెద్ద షిప్. ఓకే, మొత్తానికి 3 ships ఉన్నాయి, దాంట్లో క్రిస్టఫర్ కొలంబస్ యూజ్ చేసిన పెద్ద షిప్ శాంటా మేరియా. ఓకే, ద షిప్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1460. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చర్ అయింది 1460లో, కన్స్ట్రక్ట్ అయిపోయింది 1460లో, అండ్ వాజ్ స్ట్రక్ ఇన్ 1492 అండ్ ఇట్ వెంట్ డౌన్ ఇన్ 1492. 1492లో మునిగిపోవడం జరిగింది. సో వాట్ వాజ్ ద లైఫ్ టైమ్? So lifetime that you can see
ఫ్రమ్ ద బోర్డ్ ఈస్ 1460 to 92, 32 years సర్వీస్ చేసింది శాంటా మ్యారియా. కొలంబస్ యూజ్ చేశాడు 32 years. ఫస్ట్ మేడ్ ఇన్ వాయేజ్లో 3 ships వాడారని కూడా చెప్పారు, దాంట్లో శాంటా మ్యారియా ఉంది. ఓకేనా. ద షిప్ వాజ్ యూస్డ్ బై కొలంబస్ ఇన్ 1492 టు ఫైండ్ అ డైరెక్ట్ ట్రేడ్ రూట్ టు ఇండియా. ఇండియాకి డైరెక్ట్ ట్రేడ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి 1492లో శాంటా మ్యారియాని యూజ్ చేశారు కొలంబస్. ఓకేనా. సో ఈ షిప్ని శాంటా మ్యారియాని ఇండియాని కనుక్కున్న కొలంబస్ ఇండియన్ కనుక్కోవడానికి వచ్చిన షిప్ ఏదంటే శాంటా మ్యారియా, ఇదే షిప్ని యూజ్ చేసి వచ్చాడు. సింపుల్ అనమాట. సో ఒక క్రిస్టఫర్ కొలంబస్ యొక్క షిప్ గురించి, మెయిన్ షిప్, పెద్ద అన్నిటికంటే బిగ్గెస్ట్ షిప్ గురించి, దాని వ్రెకేజ్ దొరకడం గురించి, ఐడెంటిఫై చేయడం గురించి చిన్న ప్యాసేజ్ అనమాట. క్వశ్చన్స్ ఉన్నాయి, లెట్ us try to answer them now. Okay, when was the Santa Maria constructed? As you can see, it was constructed in 1460. That's correct. So 1460 ఎక్కడ ఉందో మార్క్ చేసేయండి. డైరెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఈజీ అనమాట. హౌ మెనీ అదర్ షిప్స్ వర్ అకంపెనీయింగ్ ద శాంటా మారియా ఇన్ కొలంబస్ వాయేజ్? కొలంబస్ వాయేజ్లో మొత్తం ఎన్ని షిప్స్ ఉన్నవి? 3 ships. ఆ 3 shipsలో అన్నిటికంటే పెద్దది ఇంపార్టెంట్ ఏది? శాంటా మారియా అనా కాదా? రైట్. సో 3 ఉన్నాయి, సో మార్క్ చేసేయండి 3, ముందుకు వెళ్ళిపోండి. చాలా ఈజీ ప్యాసేజ్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ లాంగ్ వాస్ క్రిస్టఫర్ కొలంబస్ షిప్ లేడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సీ బిఫోర్ ఇట్ వాస్ డిస్కవర్డ్? గుర్తుపట్టడానికి ముందు ఎన్ని సంవత్సరాలు అది సీలో మునిగిపోయి ఉంది షిప్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు? 500 years. ఆఫ్టర్ 500 years గుర్తుపట్టడం ఆ రెకేజ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందని చెప్తున్నాం. సో ఆన్సర్ హ్యాస్ టు బి 500 years. సో అంతకంటే ఎక్కువ ఇంకెక్కడ ఆప్షన్ లేదు, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, వేర్ వర్ ద శాంటా మారియాస్ రిమైన్స్ ఫౌండ్? ఎక్కడ దొరికినాయి? హవాయినా, హైతీలో. ఓకేనా. సో వి సెడ్ నార్త్ వెస్ట్ కోస్టా, నార్త్ కోస్టా, నార్త్ కోస్ట్ ఆఫ్ హైతీ. వీ హ్యావ్ మార్క్ దిస్ రైట్ ఓవర్ హియర్. సో యూ నీడ్ టు టేక్ ది డైరెక్ట్ ఆప్షన్. రైట్, ఎక్కడుందో చూసుకోండి, నార్త్ వెస్ట్ ఆఫ్ హైతీ అనే ఆప్షన్ తీసుకోవాలి. సో ఇట్స్ నార్త్ కోస్ట్, నాట్ నార్త్ వెస్ట్, నార్త్ కోస్ట్. ఓకే, సౌత్ కోస్ట్ కాదు, సౌత్ కోస్ట్ ఆఫ్ హవాయి కాదు, ఫ్లోరిడా కోస్ట్ కాదు, ఇట్ హ్యాస్ టు బి నార్త్ కోస్ట్ ఆఫ్ హైతీ. ఈజీ అనమాట, a passage of easy manner. Right, let's move to the next question. 130. What did Christopher Columbus aim at his first voyage? ఫస్ట్ వాయేజ్లో దేన్ని ఎయిమ్ చేసుకొని క్రిస్టఫర్ కొలంబస్ వెళ్ళడం జరిగింది? ఫిషింగ్ కోసమా? ఫైండ్ అ డైరెక్ట్ ట్రేడ్ రూట్ టు ఇండియానా? టు డిస్కవర్ న్యూ ల్యాండ్సా? గ్లోబెట్ రాటింగా? ఓకే, అసలు ఈ టర్మ్ అసలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఇది ఎందుకు మనకు తెలియదు. టు డిస్కవర్ న్యూ ల్యాండ్సా? కొత్త కొత్త ల్యాండ్స్ డిస్కవర్ చేయడానికా? టు ఫైండ్ అ ట్రేడ్ రూట్ టు ఇండియానా? ఇండియాని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసింది 1492లో. లాస్ట్ అది 1492లోనే లాస్ట్ అని చెప్పేసి చెప్పాం మనం, కరెక్టా? 1492లోనే లాస్ట్, అండ్ అప్పుడే మునిగిపోయింది. ఇండియాలో ఇండియాకి వచ్చేసి అది ఇండియాని కనుక్కున్న తర్వాత రిటర్న్ అయిన తర్వాతనే అది మునిగిపోయింది. అయితే ఇది కరెక్ట్ కాదు. ఓకేనా, ఫిషింగ్ కోసం కాదు. ఓకే, సో ఎందుకంటే వాయేజెస్ కోసమే దాన్ని తయారు చేసింది, డిస్కవరీస్ కోసం, కొత్త కొత్త ల్యాండ్స్ని నోటీస్ చేయడానికి. సో మొత్తానికి టు డిస్కవర్ న్యూ ల్యాండ్స్ పర్పస్ ఉన్న దాంట్లో 3 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ అతను వాయేజెస్లో వాడాడు ఇవి. సో వాయేజెస్ అనేవి బేసికల్గా కొత్త కొత్త దేశాన్ని కనుక్కోవడానికి వాడింది, టు డిస్కవర్ న్యూ ల్యాండ్స్. మోస్ట్ పాసిబుల్ ఆన్సర్ అదే అవుతుంది అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ప్యాసేజ్. సెకండ్ ప్యాసేజ్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి అందరూ. ప్యాసేజ్ నెంబర్ 2. ఎలా అయితే మనం ఫస్ట్ ప్యాసేజ్ చేసామో దట్ వాజ్ ఆఫ్ ఈజీ నేచర్, ఈజీ కైండ్. ఈ సెకండ్ వన్ మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ గైస్, గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఇలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీడియో పాస్ చేసి చదువుకోండి, ఇక్కడ దాకా చదివేసేయండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం కలిసి. రైట్, లెట్ us స్టార్ట్ రీడింగ్ దిస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. కమ్ ఆన్ గైస్. అ డాల్ఫిన్ ఈజ్ అన్ ఆక్వాటిక్ మ్యామల్. ఓకే, సో మ్యామల్స్ అంటే ఏంటో తెలుసా మీకు? బేసికల్గా మ్యామల్ని తెలుగులో క్షీరదాలు అంటారు, నాకు అంత ఐడియా లేదండి. ఓకేనా, సో చూడండి, మ్యామల్ అంటే ఏంటి అంటే, మ్యామల్స్ అనేవి వాటి పిల్లలకి మిల్క్ని ఫీడ్ చేస్తాయి. ఏం చేస్తాయి? మిల్క్ ఫీడింగ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అంటాం మ్యామల్స్. సో ఆ డాల్ఫిన్ ఈజ్ అన్ ఆక్వాటిక్ మ్యామల్. డాల్ఫిన్ ఒక చేపైనా కూడా అదొక మ్యామల్ కిందకి వస్తుంది. ఓకే, అది మిల్క్ ఫీడ్ చేస్తుంది. డాల్ఫిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ సోషబుల్ యానిమల్స్ అండ్ హ్యావ్ దేర్ ఓన్ వే టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ యూజింగ్ స్పెషల్ సౌండ్స్. తెలుసు కదా మీకు, మనుషుల కంటే ఎక్కువ ఐక్యూ, హ్యూమన్స్ కంటే ఎక్కువ ఐక్యూ ఉంటుంది డాల్ఫిన్స్కి. ఐడియా ఉందా మీకు? డాల్ఫిన్స్ పొజెస్ హయ్యర్ ఐక్యూ దాన్ హ్యూమన్ బీయింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంటెలిజెంట్ అనమాట. వెరీ ఇంటెలిజెంట్ బీయింగ్స్ డాల్ఫిన్స్, చాలా చాలా ఇంటెలిజెంట్ అనమాట. ఓకే, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండ్ సోషబుల్ యానిమల్స్ అంటే అన్నీ కూడా గ్రూప్స్లో తిరుగుతాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి కూడా. ఓకేనా, కమ్యూనికేట్ అవుతాయి, వాళ్ళు అవి కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, చూడండి. సో హ్యావ్ దేర్ ఓన్ వే టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ యూజింగ్ స్పెషల్ సౌండ్స్. కొత్త కొత్త సౌండ్స్ చేసేసి వెరైటీ సౌండ్స్ తోటి అవి కమ్యూనికేట్ అవుతాయంట వాటి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్తో.
ఆల్దో దే ఆర్ ఆఫ్టెన్ మిస్టేకెన్ ఫర్ ఫిష్, డాల్ఫిన్స్ ఆర్ యాక్చువల్లీ మ్యామల్స్. డాల్ఫిన్స్ యాక్చువల్గా చూడడానికి ఫిషెస్లా ఉంటాయి కాబట్టి మనం ఫిష్ అనుకుంటాం, కానీ ఇన్ రియాలిటీ డాల్ఫిన్స్ డోంట్ బిలాంగ్ టు ద ఫిష్ కేటగిరీ, దే ఆర్ యాక్చువల్లీ మ్యామల్స్. యాక్చువల్గా డాల్ఫిన్స్ అనేవి ఏమవుతాయి, మ్యామల్స్ అనమాట, ఫిషెస్ కావవి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. రైట్, దే ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సెటేషియన్స్, సెటేషియా ప్రొనౌన్స్డ్ యాజ్ సెటేషియా, కనిపిస్తున్న ఫ్యామిలీ. అది దేని కిందకి వస్తాయి అంటే సెటేషియా అనే ఫ్యామిలీ కిందకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, బయాలజికల్ టర్మ్ అనమాట సెటేషియా, విచ్ ఆల్సో కంటైన్ వేల్స్ అండ్ పర్పాయిసెస్. ఓకే, సో సెటేషియన్ ఫ్యామిలీలో 3 బీయింగ్స్ వస్తాయి. సెటేషియన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. సెటేషియన్స్ బీయింగ్స్ అంటే బేసికల్గా ఏంటి అంటే, 1 యూ కెన్ సే డాల్ఫిన్ ఈజ్ అ సెటేషియన్, అండ్ డాల్ఫిన్తో పాటు వేల్స్ వస్తాయి, పెద్ద పెద్ద వేల్స్ తెలుసా మీకు? వేల్స్ అన్నిటికంటే పెద్దగా ఉండే ఫిషెస్ తెలుసు కదా, వేల్స్ కూడా సెటేషియన్స్ అనమాట, వేల్స్ వస్తాయి. అండ్ పర్పాయిసెస్ అనే ఇంకొక చేప కూడా వస్తుంది. ఓకే, పర్పాయిసెస్ మ్యామల్స్ యాక్చువల్గా, చేపలు కూడా ఇప్పుడు మన వాటిని. ఓకేనా, సో అదనమాట సెటేషన్స్ అనమాట అవి యాక్చువల్గా. సో దీన్ని ఒకసారి మనము మళ్ళీ పైకి తీసుకుందాం. సో చూడండి ఒకసారి, యా చూడండి. వన్ వే ఆఫ్ టెల్లింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ సెటేషన్ అండ్ అ ఫిష్ ఈస్ బై లుకింగ్ ఎట్ దేర్ టెయిల్స్. ఓకే, టెయిల్ని చూస్తే అది ఒక ఫిషా లేకపోతే ఒక మ్యామలా, సెటేషనా, డిఫరెన్స్ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు, ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం, దీంట్లో డిస్కషన్ ఉంటుంది. చూడండి ఒకసారి, సెటేషన్కి అండ్ ఒక ఫిష్కి అనేది 100% డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే, ఆ డిఫరెన్స్ టెయిల్లో ఉంటుందంట. టెయిల్ని చూసి మనం రికగ్నైజ్ చేయొచ్చు. అది ఎలాగా చూద్దాం. యూ కెన్ టెల్ అ సెటేషన్ బికాస్ ద టెయిల్ ఫిన్స్, వాటిని అంటాం ఫ్లూక్స్. ఏమంటాం మనం? ఫ్లూక్స్. ద టెయిల్ ఫిన్స్ ఆర్ ఫ్లూక్స్ ఆర్ హారిజాంటల్ అండ్ మూవ్ అప్ అండ్ డౌన్. మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా కూడా, ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒకసారి డాల్ఫిన్ ఫ్లూక్ అని కొట్టండి, వస్తుంది. డాల్ఫిన్ ఫ్లూక్ అని కొడితే డాల్ఫిన్స్కి వర్టికల్గా ఉండదు తోక, హారిజాంటల్ ఉంటుంది, ఇలా మూవ్ చేస్తుంది, అది ఇలా స్విమ్ చేస్తుంది. బట్ ఫిషెస్ అనేవి ఇలా స్విమ్ చేస్తాయి. అబ్జర్వ్ చేయండి, వీటికేమో హారిజాంటల్ ఫిన్స్ ఉంటాయి, వాటికి ఉంటాయి వర్టికల్ ఫిన్స్. ఏముంటాయి? వర్టికల్. సో ఒక డాల్ఫిన్ కనుక ఇమాజిన్ చేసుకుంటే మీకు హారిజాంటల్ ఫిన్స్ కనిపిస్తాయి అనమాట. ఓకేనా, సో ఇమాజిన్ చేయండి, ఫిన్స్ అనేవి మీకు బేసికల్గా ఇలా కనిపిస్తాయి, హారిజాంటల్ కనిపిస్తాయి. ఓకేనా, అదే వర్టికల్గా అనుకోండి, మీకు వేరే షేప్లో ఇలా మూవ్ అయ్యి కనిపించాలి. ఓకే, సో హారిజాంటల్గా ఫ్లూక్స్ కనిపించే వేటికి అంటే సెటేషన్స్కి, అది వేల్స్కి ఉంటుంది, డాల్ఫిన్స్కి ఉంటుంది, అండ్ పర్పాయిసెస్కి ఉంటుంది. ఓకే, రైట్. అండ్ మూవ్ అప్ అండ్ డౌన్, అది సైడ్ వేస్ మూవ్ అవ్వవు, స్విమ్ చేసేటప్పుడు ఇలా మూవ్ అవ్వవు, ఇలా మూవ్ అవుతాయి, ఇలా స్విమ్ చేస్తాయి తోక. ఓకేనా, విచ్ హ్యావ్ వర్టికల్ టైల్స్ విచ్ మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఓకేనా, రైట్. వర్టికల్ టైల్స్ ఉంటే సైడ్ టు సైడ్ మూవ్ అవుతాయి, అవి ఫిషెస్. డాల్ఫిన్స్ బాడీ ఈజ్ డిజైన్ టు హెల్ప్ దెమ్ టు మూవ్ క్విక్లీ అండ్ ఈజీలీ త్రూ వాటర్. యాక్చువల్గా ఫిషెస్ కంటే ఇంకా మంచి డిజైన్ ఈ సెటేషన్స్ది, ఇవి వాటర్లో చాలా క్విక్గా మూవ్ అవ్వగలవు. ఓకేనా, సో ఇలా ఉండడం హారిజాంటల్ మూవ్మెంట్ వల్ల ఇంకా చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. ద డాల్ఫిన్స్ ఫ్లూక్ ప్రొపెల్స్ ఇట్ త్రూ ద వాటర్. ఒక స్పీడ్ బోట్కి ఎలా అయితే ప్రొపెల్లర్స్ ఉంటాయో, ఇంజన్ ప్రొపెల్లర్స్ ఉంటాయో, అదే వేలో ఈ ప్రొపెల్లర్స్ లాగా పనిచేస్తాయి ఈ ఫ్లూక్స్, అంత మంచిగా పనిచేస్తాయి అనమాట, హారిజాంటల్ ఫిన్స్. ఆన్ ఇట్స్ బ్యాక్ ఈజ్ అ కర్వ్డ్ dorsal fin and on each side of the dolphin is a pectoral fin. Okay, so ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సైడ్కి ఉండే on its back is a curved dorsal fin అంటున్నాను చూసారా. ఇది మీకు మంచిగా అర్థం కావాలి, ఒకసారి చూడండి. మీకు నాకు పాసిబుల్ అయినంత మంచిగా మీకు గీసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. let us say this is a dolphin. ఓకేనా, ఇది డాల్ఫిన్ అనుకోండి. ఓకే, ఈ డాల్ఫిన్లో మీరు అబ్జర్వ్ చేస్తే డాల్ఫిన్కి సైడ్లో బేసికల్గా ఫిన్స్ ఉంటాయి కదా, ఏ చేపకైనా ఫిన్స్ ఉండాలి కదా, ఈదడానికి ఫిన్స్ ఉంటాయి కదా, రైట్. ఈ సైడ్కి ఉన్న చూడండి వీటంటే ద డాల్ఫిన్స్ ఫ్లూక్ ప్రొపెల్స్ ఇట్ చెప్పాం కదా. సో ఇప్పుడు చూడండి, ఆన్ ఇట్స్ బ్యాక్ ఈజ్ అ కర్వ్డ్ డార్సల్ ఫిన్ అండ్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద డాల్ఫిన్ ఈజ్ అ పెక్టోరల్ ఫిన్. సైడ్కి ఉండే ఈ ఫిన్స్ని మనం అంటాం పెక్టోరియల్ ఫిన్స్. ఏమంటాం మనం? పెక్టోరల్ ఫిన్సా? ఎస్, పెక్టోరల్ ఫిన్స్. సైడ్కి ఉండే ఈ ఫిన్స్ అంటాం పెక్టోరల్ ఫిన్స్. అండ్ టాప్లో, దీని బ్యాక్ పైన ఎగ్జాక్ట్ టాప్లో, దీనిపైన కూడా ఒక ఫిన్ ఉంటుంది బాడీకి పైన, టాప్లో అనమాట. ఓకే, దాన్ని అంటాం మనము డార్సల్ ఫిన్. ఏమంటుందని మనం? డార్సల్ ఫిన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని అంటాం డార్సల్ ఫిన్ అండ్ దీన్ని అంటాం పెక్టోరల్ ఫిన్స్. ఓకే, ద బంప్ ఆన్ డాల్ఫిన్ హెడ్ ఈజ్ నోన్ యాజ్ ద మెలాన్. ఒకవేళ ఇక్కడ దీని ఐస్ ఉన్నాయనుకోండి, ఈ హెడ్ దగ్గర ఒక చిన్న బంప్ ఉంటుందండి. ఓకేనా, ఒక చిన్న ఎత్తు ఉంటుంది. ఓకే, ఈ వాపుని మనం బేసికల్గా ఏమని పిలుస్తామంటే మెలాన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం మనం? మెలాన్. అదే చెప్తున్నాడు అక్కడ, హెడ్ దగ్గర ఉండే వాపుని మనం మెలాన్ అని పిలుస్తామంట. ఓకే, ద బంప్ ఆన్ డాల్ఫిన్ హెడ్ ఈజ్ నోన్ యాజ్ ద మెలాన్. దే ట్రాప్ దేర్ ప్రే బై యూజింగ్ దేర్ టీత్. వాటి ప్రేని అవి ఎలా అటాక్ చేస్తాయి, దేంతో ట్రాప్ చేస్తాయి అంటే
టీత్తో చేస్తాయంట, టీత్ తోటి పళ్ళతోటి ట్రాప్ చేస్తాయంట. ఓకే, డాల్ఫిన్స్ యూజ్ అ టైప్ ఆఫ్ సోనార్ టు డిటెక్ట్ వేర్ ఆబ్జెక్ట్స్ ఆర్ అరౌండ్ దెమ్. ఇది బ్యూటిఫుల్ అండి. ఓకే, మనం ఆర్టిఫిషియల్గా సోనార్ టెక్నాలజీని కన్స్ట్రక్ట్ చేసి యూజ్ చేస్తున్నాం. ఇన్బిల్ట్ సోనార్ టెక్నాలజీ ఉంది డాల్ఫిన్స్లో. డాల్ఫిన్స్ అనేవి అసలు ఎలా మూవ్ అవుతాయి, అసలు ఎలా కమ్యూనికేట్ అవుతాయి, ఎలా మూవ్ అవుతాయి, ఎలా అసలు నిజంగా బతుకుతాయంటే సోనార్ పైన డిపెండ్ అవుతాయంట అవి. కానీ వాటికి ఇన్బిల్ట్ ఉన్న టెక్నాలజీ అనమాట ఇది, అంత ఇంటెలిజెంట్ ఇవి. సోనార్ యూజ్ చేస్తాయి. ఆ సోనార్ని యూజ్ చేసేసి, సోనార్ టు డిటెక్ట్ వేర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఉన్నాయి, సోనార్ని యూజ్ చేసేసే చుట్టుపక్కల అవి స్విమ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఫిషెస్ ఉన్నాయి, ముందేమైనా అడ్డంకులు ఉన్నాయా అనేవి అవి డిటెక్ట్ చేస్తాయి. సో సోనార్ని వాడతాయి అవి మూవ్ అవ్వడానికి. ఓకేనా, సో వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్ గైస్. దిస్ ఈజ్ కాల్డ్ ఈకో లొకేషన్. ఏమంటే దీన్ని మనం సోనార్ అనేది సౌండ్ అనుకోండి. ఓకేనా, సోనార్ అంటే సౌండ్ వేవ్సే. ఓకేనా, సౌండ్ వేవ్స్ని అవి ప్రొడ్యూస్ చేస్తాయి. అవి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయా సౌండ్ వేవ్స్ అనేది చూస్తాయి. ఒకవేళ ఒక సౌండ్ వేవ్ వెళ్ళింది అనుకోండి, ఒక సౌండ్ వేవ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత డాల్ఫిన్ దగ్గర నుంచి వెళ్తే అది ఒక అబ్స్ట్రక్షన్ హిట్ చేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా, ఈకో అంటాం దాన్ని. ఏమంటుందని మనం రీసౌండ్ అంటాం, చూసారా, ఈకో. అవునా, ఒక కొండ ముందు నిలబడి మనం గట్టిగా అరిస్తే ఆ సౌండ్ మళ్ళీ మనకు వినిపిస్తుంది కొంచెంసేపు అయిన తర్వాత, ఈకో అంటాం దాన్ని. ఏమంటాం, ఈకో. సో అదే ఈకోని ఇవి యూజ్ చేస్తాయి అనమాట. వీటిని మనం అంటాం ఈకో లొకేషన్. సో సౌండ్ వేవ్స్, సోనార్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఈకో టెక్నాలజీ యూజ్ చేస్తాయి, ఈకో లొకేషన్ యూజ్ చేసి అవి ప్రొపెల్ అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ద ఈకో లొకేషన్. ఓకేనా, రైట్. సో ఈకో లొకేషన్ యూజ్ చేస్తారనమాట. ఈకో లొకేషన్ వర్క్స్ వెన్ అ డాల్ఫిన్ బౌన్సెస్ అ హై పిచ్ సౌండ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ లిసన్స్ ఫర్ ది ఈకో టు కమ్ బ్యాక్. సౌండ్ ఇచ్చేసి ఈకో కోసం వెయిట్ చేస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ వే ఫర్ డాల్ఫిన్స్ టు ఫైండ్ అవుట్ ఫుడ్ అండ్ నేవిగేట్. ఓకే, ఫుడ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, చుట్టుపక్కల ఏమైనా ఫిషెస్ ఉన్నాయా ఫైండ్ అవుట్ చేయాలన్నా, ప్రే ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలన్నా, అండ్ నావిగేట్ అవ్వాలన్నా, ఎలా పోవాలి, ముందుకు వెళ్ళొచ్చా, లెఫ్టా రైటా, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మూవ్ అవ్వాలి, నావిగేట్ చేయడానికి కూడా ఈకో లొకేషన్ పనికొస్తుంది అనమాట. సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. డాల్ఫిన్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ త్రూ క్లిక్స్ తోటి కమ్యూనికేట్ అవుతాయి వేరే వేరే డాల్ఫిన్స్ తోటి అవి. ఓకే, సౌండ్స్ అనమాట, స్క్వీక్స్ అండ్ విజిల్స్ కూడా వేస్తాయి. డిఫరెంట్ సౌండ్స్ డిఫరెంట్ ఇండికేషన్ ఇవ్వడానికి పనికొస్తుంది. బేసికల్గా ఒక హ్యాపీనెస్ని చూపించే సౌండ్ ఒకటి, ఒక డేంజర్ని చూపించే సౌండ్ ఒకటి, డిస్ట్రెస్. ఓకే, ముందు ఒక డిస్ట్రెస్ ఉంది, డేంజర్ ఉంది, అపాయం ఉంది అని చెప్పుకుని ఒక సిగ్నల్ ఇచ్చుకోవడం ఒకటి. ఓకేనా, అండ్ సెలబ్రేషన్ కోసం ఒకటి, సాడ్నెస్ కోసం ఒకటి, కొన్ని విజిల్స్, సౌండ్స్, ఈ క్లిక్స్ అనేవి చేస్తూ ఉంటాయి. సౌండ్స్, డిఫరెంట్ సౌండ్స్ అలా కమ్యూనికేట్ అవుతాయి. దే యూస్ దీస్ స్పెషల్ సౌండ్స్ టు గ్రీట్ ఈచ్ అదర్. హాయ్ హలో చెప్పుకోవడానికి కూడా వెరైటీగా సౌండ్స్ చేసుకుంటాయంట. గ్రీట్ ఈచ్ అదర్ అండ్ టు ఇండికేట్ ఇఫ్ దే ఆర్ ఇన్ డిస్ట్రెస్. ఎస్, డాల్ఫిన్స్ లివ్ ఇన్ ద సీ బట్ దే కాంట్ బ్రీత్ అండర్ వాటర్. డాల్ఫిన్స్ సీలో ఉంటాయి, కాకపోతే అవి వాటర్ లోపల ఓషన్లో ఉన్నప్పుడు బ్రీత్ చేయలేవు. వేరే ఫిష్ లాగా అవి బ్రీత్ చేయలేవు. ఓకేనా, ఏం చేయాలి మరి, బ్రీత్ చేయలేకపోతే బతకలేవు కదా. బట్ దే కాంట్ బ్రీత్ అండర్ వాటర్, దే బ్రీత్ త్రూ అ బ్లో హోల్. అవి దేంతో బ్రీత్ చేస్తాయంటే ఒక బ్లో హోల్ ఉంటుంది వాటి బాడీ పైన టాప్లో. అవి మళ్ళా వాటర్ సర్ఫేస్కి వచ్చేసి పైన ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తాయి. ఓకే, సో అండ్ హ్యావ్ టు కమ్ అప్ ఫర్ ఎయిర్ ఎవ్రీ 15 minutes. కరెక్ట్గా మెన్షన్ చేశారు చూడండి, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి డాల్ఫిన్ పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ లోపలికి డైవ్ చేస్తుంది. 15 minutes లోపు మళ్ళీ పైకి వస్తుంది, ఎయిర్ సర్ఫేస్కి వచ్చినాక ఆక్సిజన్ తీసేసుకొని బ్లో హోల్ ద్వారా మళ్ళీ లోపలికి డైవ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వేరే ఫిషెస్ అనుకోండి గిల్స్తోనే లోపల అండర్ వాటరే ఈ రెస్పిరేషన్ చేస్తాయి. ఓకే, ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. రైట్, సో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 131. డాల్ఫిన్స్ యూస్ ఈకో లొకేషన్ టు. డాల్ఫిన్స్ ఈకో లొకేషన్ని ఎందుకు వాడతాయి? ఆప్షన్ 1 బ్రీతింగ్ కోసమా? అబ్సల్యూట్లీ నాట్. నావిగేటా? 100% కరెక్ట్. కమ్యూనికేట్ కోసం కాదు. హంటింగ్ కోసం కాదు. సో ఆన్సర్ నావిగేషన్ కోసం. దేనికోసం? నావిగేషన్. చుట్టుపక్కల ఏమన్నా యానిమల్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం అయితే పనికొస్తుంది, బట్ హంటింగ్ అనేది చెప్పలేం. హంటింగ్ కోసం టీత్ వాడతాయని చెప్పాం మనం, అవునా, ట్రాప్ చేయడానికి అని చెప్పేసి టీత్ వాడతాయని. సో ఆన్సర్ అవుతుంది నావిగేట్ చేయడం. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ దిస్ హెల్ప్ డాల్ఫిన్స్ టు నావిగేట్ త్రూ ద వాటర్? ఇందాకే అడిగిన క్వశ్చన్, మళ్ళీ వచ్చిన క్వశ్చన్. నావిగేట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే ఫ్లూక్ కాదు. ఫ్లూక్ యూజ్ చేస్తాయా? బ్లో హోల్ యూజ్ చేస్తాయా? స్మూత్ స్కిన్ యూజ్ చేస్తాయా? ఈకో లొకేషన్. విచ్ ఆఫ్ దిస్ హెల్ప్ డాల్ఫిన్స్ టు నావిగేట్ త్రూ ద వాటర్? యాక్చువల్గా వాటర్లో స్పీడ్గా మూవ్ అవ్వడానికి ఏం పనికి వస్తుంది? ఓకేనా, ఏ టెక్నాలజీ వాడితే అని అడగలేదు. ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి త్రూ ద వాటర్, దీన్ని అర్థం చేసుకోండి ఇక్కడ మీకు. ఓకే, నావిగేటింగ్ త్రూ ద వాటర్. సో వాటర్లో ఫాస్ట్గా స్విమ్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తాయంటే ఫ్లూక్ అన్నా కదా, ఫ్లూక్ని యూజ్ చేస్తాయి. ఏదైతే టెయిల్ పార్ట్ హారిజాంటల్గా మూవ్ చేస్తుందో దాన్ని అంటాం ఫ్లూక్ అని అన్నాం కదా. ఆ ఫ్లూక్ని యూజ్ చేసి ద ప్రొపెల్ త్రూ ద వాటర్ చెప్పాం. ద ప్రొపెల్ త్రూ ద వాటర్, నావిగేట్ త్రూ ద వాటర్. దట్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. డాల్ఫిన్ యూస్ దేర్ టీత్ టు.
ఎందుకు టీత్ని ఎందుకు వాడతాయి? టు ట్రాప్ దేర్ ప్రే, అవునా కదా, రైట్? వాటి ప్రేని ట్రాప్ చేయడానికి, ఓకేనా? దేన్నైతే అవి తింటాయో దాన్ని ట్రాప్ చేయడానికి టీత్ని వాడతాయి. టు ఈట్ కాదు, టు ట్రాప్, అది మెన్షన్ చేశాడు. టు స్కేర్ ఆర్ ఫర్ ఎస్థెటిక్ పర్పసెస్, నో ఆన్సర్ టు ట్రాప్ దేర్ ప్రే. ఇట్ వాస్ డైరెక్ట్లీ మెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టు బ్రీత్ డాల్ఫిన్స్ యూస్, బ్రీతింగ్ కోసం ఈకోలోకేషన్ వాడతాయా? ఫిన్స్ని వాడతాయా? నో, ఫిన్స్ మూమెంట్ కోసం, రైట్? ఫ్లిప్పర్స్ని వాడతాయా? నో, ఆన్సర్ బ్లో హోల్ని యూస్ చేస్తాయి. దట్ వాస్ డైరెక్ట్లీ మెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెటేషియా డస్ నాట్ ఇంక్లూడ్, సెటేషన్స్లో రానిది ఏంటి? వేల్స్ వస్తాయి, పర్పాయిసెస్ వస్తాయి, అండ్ మన డాల్ఫిన్ పార్ట్ వస్తుంది, అవునా? 3. సో చూసుకోండి, వేల్స్ వస్తుంది, డాల్ఫిన్స్ వస్తుంది, పర్పాయిసెస్ వస్తుంది, బట్ షార్క్స్ రావు. షార్క్స్ ఫిషెస్ కిందకి వస్తాయి, ఓకేనా? సెటేషియన్ కేటగిరీలో షార్క్స్ రావు. సో ఈజీగా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలుగుతున్నాం మనం ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో కూడా. ఇక్కడ దాకా అంతా క్లియర్ కదండి, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్కి మూవ్ అవుదాం. స్టూడెంట్స్ మంచిగా ఫోకస్ చేసేసి దీన్ని కూడా నీట్గా చదివేసేయండి అన్న. ఈ పాటను చదువుకోండి, వీడియో పాస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేద్దాం, ఓకేనా? సో విల్ గో దేర్ ఇన్ నో టైమ్. లెట్ us స్టార్ట్ రీడింగ్ దిస్ ప్యాసేజ్ నౌ. ఓకే, సో ఒకసారి చదువుదాం, ఈ ప్యాసేజ్ విషయం ఏంటో చూద్దాం. ఓకే, కమ్ ఆన్. Fat comes in 2 types, omega-3 which is found in marine life and omega-6 which is concentrated in vegetable oils. Okay, right. Omega-3 and omega-5 omega-6 omega-6 అనే 2 types of fats ఉంటాయంట. omega-3 type of ఈ ఫ్యాట్ దేంట్లో దొరుకుతుంది అంటే మరీన్ లైఫ్లో దొరుకుతుంది, అంటే ఓషన్స్లో దొరికేవి, మోస్ట్లీ ఫిషెస్ నుంచి అనుకోండి ఇక మీరు. ఓకే, సో సీ ఫుడ్ నుంచి మీకు ఎక్కువ దొరికేది omega-3 అనే ఈ ఫ్యాట్ టైప్. ఓకే, omega-6 నుంచి మనకు దొరికేది బేసికల్గా వెజిటేబుల్స్లో దొరుకుతుందంట. వెజిటేబుల్స్ నుంచి, వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి దొరుకుతుంది. ఓకే, ద ఫస్ట్ ఈస్ గుడ్, ద అదర్ ఈస్ ప్లెయిన్ రాటెన్. ఓకే, సో ఈ రెండింటిలో నిజంగా మంచిది ఏది అంటే omega-3 టైప్ ఫ్యాట్ అనేవి మీ హ్యూమన్ బాడీకి ఎక్కువగా హార్మ్ఫుల్ కావు అండ్ బెనిఫిషియల్ కూడా. ఓకే, బట్ ఈ omega-6 టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఇది కొంచెం హార్మ్ఫుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో రాటెన్ టైప్ అని చెప్తున్నాడు, దట్స్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, ద బెస్ట్ సోర్స్ ఆఫ్ omega-3 ఈస్ ప్రిఫరబుల్లీ సీ ఫిష్. చూడండి, సీ ఫిష్లో దొరుకుతుంది. మరీన్ లైఫ్ అంటే అదే సముద్రాల్లో దొరికేవి. ఓకే, సీ ఫిష్. బట్ ఫ్రైయింగ్ ఇట్ ఇన్ omega-6 రిచ్ వెజిటబుల్ ఆయిల్ కిల్స్ ఆల్ ఇట్స్ గుడ్నెస్. మళ్ళీ ఈ ఫిష్ని తీసుకొచ్చి కూడా మళ్ళీ నువ్వు ఈ వెజిటబుల్ నుంచి తీసిన ఆయిల్ omega-6 టైప్ ఆఫ్ ఫ్యాట్ ఉన్న ఆయిల్లో ఫ్రై చేసావు అనుకో, మళ్ళీ ఇది కూడా వేస్ట్ అయిపోతుంది. సో జాగ్రత్త కుక్ చేసుకోవాలి. ఓకే, సో ఏజింగ్ బ్రెయిన్స్ హ్యావ్ లో లెవెల్స్ ఆఫ్ థైమిన్ విచ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వీట్, జర్మ్ అండ్ బ్రాన్, నట్స్, మీట్ అండ్ సిరియల్స్. ఓకే, ఏజింగ్ బ్రెయిన్స్ అంటే ఓల్డ్ బ్రెయిన్స్, మీనింగ్ ఓల్డ్ పర్సన్స్లో బ్రెయిన్స్లో ఒక ఏదైతే ఈ థైమిన్ ఉంటుందో థైమిన్ లెవెల్స్ అనేవి బేసికల్గా డిక్రీజ్ అవుతాయి. థైమిన్ లెవెల్స్ డిక్రీజ్ అవ్వడం వల్ల మనుషులకి మెమొరీ లాస్ వస్తుంది. ఓకే, సో విచ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వీట్ జర్మ్. వీట్ జర్మ్ తినడం వల్ల అండ్ బ్రాన్ తినడం వల్ల, నట్స్, మీట్ అండ్ సిరియల్స్ తినడం వల్ల థైమిన్ లెవెల్స్ లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోర్ గుడ్ బ్రెయిన్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ లివర్, మిల్క్ అండ్ ఆల్మండ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ రైబోఫ్లోవిన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ మెమరీ. అయితే ఒకవేళ దీన్ని ట్యాకిల్ చేయాలి అనుకుంటే మీరు బేసికల్గా లివర్ని తినాలంట, మిల్క్ తాగాలంట, అండ్ ఆల్మండ్స్ తింటే మంచిది చాలా వరకు మెమరీ కోసం, విచ్ ఆర్ రిచ్ ఇన్ రైబోఫ్లేవిన్. వీటిలో మీకు రైబోఫ్లేవిన్ దొరుకుతుంది. రైబోఫ్లేవిన్ అనేది దేనికోసం దొరుకుతుంది అంటే పనికొస్తుంది అంటే మెమొరీ కోసం పనికొస్తుంది. మెమొరీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయాలన్నా, బ్రెయిన్ ఫంక్షనింగ్ని బెటర్ చేయాలన్నా రైబోఫ్లేవిన్ అవసరం. ఆల్మండ్స్ అందుకే ఎక్కువ తినమంటారు. ఆల్మండ్స్ తిన్న వాళ్ళకి మంచిగా మెమొరీ పవర్ వస్తుంది, బ్రెయిన్ షార్ప్ ఉంటుందని చెప్తారు, అవునా? క్యారోటిన్ అవైలబుల్ ఇన్ డీప్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ జెరియాట్రిక్ బ్రెయిన్స్. ఓకే, జెరియాట్రిక్ బ్రెయిన్స్ అంటే ఏంటి ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఓకే, జెరా అనే టర్మ్ ఎక్కడ కనిపించినా కూడా ద టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ఓల్డ్ పీపుల్. ఓల్డ్ పర్సన్స్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా మీరు జెరా అనొచ్చు. సో ఇక్కడ జెరియాట్రిక్ బ్రెయిన్స్ అంటే ఓల్డ్ పర్సన్స్ యొక్క బ్రెయిన్స్ కోసం ఇంకొక విషయం మంచిది ఏంటి అంటే కెరోటిన్ ఎక్కువగా అవైలబుల్ ఉండే డీప్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. లీఫీ వెజిటబుల్స్ తినడం కూడా చాలా చాలా అవసరం అండ్ ఫ్రూట్స్ కూడా తినడం చాలా అవసరము ఓల్డ్ పీపుల్ యొక్క బ్రెయిన్ కోసం. సో ఈజ్ అ హై ఐరన్ డైట్. హై ఐరన్ డైట్ని మెయింటైన్ చేయడం కూడా మంచిది. ఇట్ కెన్ మేక్ ఓల్డ్ బ్రెయిన్స్ గ్యాలప్ హైపర్ యాక్టివ్లీ లైక్ యంగ్ వన్స్. హై ఐరన్ డైట్ని కనుక మెయింటైన్ చేసుకుంటూ హై ఐరన్ ఫుడ్ని తీసుకుంటే, if you take high iron food, you will behave like you are the young one. Okay, even though you are old, your body and brain will function like you are almost young person laga
అంత ఫంక్షన్ ఎలా చేస్తుంది ఈ హై ఐరన్ డైట్. మంచిది. ఐరన్ కమ్స్ ఫ్రమ్ గ్రీన్స్. ఐరన్ దేని నుంచి వస్తుంది? గ్రీన్ వెజిటబుల్స్ నుంచి వస్తుంది. అండ్ లివర్ నుంచి వస్తుంది, షెల్ ఫిష్ నుంచి వస్తుంది, రెడ్ మీట్ నుంచి వస్తుంది, సోయా బీన్స్ నుంచి వస్తుంది ఐరన్. సీ ఫుడ్ నుంచి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ సీ ఫుడ్ వెరీ హై ఇన్ ఐరన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ డైట్ సప్లిమెంట్. రివర్ ఫిషెస్ కాదు, సీ ఫిషెస్ చాలా చాలా బెనిఫిషియల్ అండి. రివర్ ఫిషెస్ కాదు, సీ ఫిష్ మాత్రం హై ఐరన్ ఫుడ్ అనమాట. అది బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా పనికి వస్తుంది. ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ రిపోర్టెడ్ ఇన్ ఇట్స్ May 1985 ఇష్యూ దాట్ 30 grams ఆఫ్ అ ఫిష్ అ డే May 90. అదే మళ్ళీ రిపీట్ అయింది చూడండి ఒకసారి, ఈ పార్ట్ మొత్తం మళ్ళీ రిపీట్ అయింది. ఫిష్ అ డే కుడ్, ఇక్కడ నుంచి చదవండి, ఓకే, కుడ్ రిజల్ట్ ఇన్ అ డ్రమాటిక్ డ్రాప్ ఇన్ ద ఛాన్సెస్ ఆఫ్ అక్వైరింగ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్. హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఒకవేళ అవాయిడ్ చేయాలనుకుంటే నువ్వు లిస్ట్ పర్ డే 30 grams ఆఫ్ ఫిష్ తినాలి. ఓకేనా? ఆ 30 grams ఆఫ్ ఫిష్ ఏదైతే గురించి మాట్లాడుతున్నామో రివర్ ఫిష్ కాదండి, ఏమంటున్నాం మనము? సీ బార్న్ ఫిషెస్ కావాలి. ఓకేనా? రైట్, సీ ఫిష్ తినడం చాలా అవసరం. రైట్. సో కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ని అవాయిడ్ చేయడానికి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ అవి ఇవి అన్నీ కూడా అవాయిడ్ చేయడానికి సీ ఫిష్ బెస్ట్. సీ ఫిష్ పర్టికులర్లీ షెల్ ఫిష్, క్రాబ్స్, మ్యాక్రల్ అండ్ సార్డీన్స్, అన్ని చేపలు అండ్ పీతలు అవి ఇవి ఆర్ మోర్ ఎఫెక్టివ్ దాన్ రివరిన్ ఫిష్ బికాస్ ద లాటర్ ఈజ్ మోర్ వల్నరబుల్ టు కెమికల్ ఎఫ్లూయెన్స్. ఎందుకు రివర్ ఫిష్ని అంతగా ప్రిఫర్ చేయట్లేదు అంటే ఈ సెకండ్ హాఫ్లో ఏదైతే చెప్పామో ఈ రివర్ ఫిష్ గురించి, రివర్ ఫిష్ అనేవి కెమికల్ ఎఫ్లూయెన్స్లో ఎఫెక్ట్ అయి ఉంటాయండి. కెమికల్ ఎఫ్లూయెన్స్ అంటే రివర్స్లోకి ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కెమికల్ని డంప్ చేస్తుంది అనా కదా, ఆ కెమికల్ వల్ల ఫిషెస్ ఎఫెక్ట్ అవుతాయి. రివర్ ఫిషెస్లో అంతో ఇంతో కెమికల్ కంటెంట్ ఉంటుంది, అది మీకు బెనిఫిషియల్ కంటే ఎక్కువ హార్మ్ఫుల్. సో సీ ఫిష్ అనేది చాలా చాలా బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఫిష్ టైప్లో బెస్ట్ డైట్లో ఏది మెయింటైన్ చేస్తే మంచిది అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఓల్డ్ పర్సన్స్ కోసం అండ్ అందరి గురించి కూడా. రైట్, లెట్స్ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 136. కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ రిలేటెడ్ టు. కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అనేవి దేనికి రిలేట్ చేసుకుంటాయి? కార్డియోవాస్క్యులర్ డిసీజ్ అంటే దేనికి రిలేట్ అయినవి? హార్ట్ అండ్ కార్డిలేజా, హార్ట్ అండ్ మజిల్సా, హార్ట్ అండ్ టెండన్సా, హార్ట్ అండ్ బ్లడ్ వెజల్సా? సో ఆన్సర్ హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. హార్ట్ని పంప్ చేసే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. సో కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఆర్ డిసీజెస్ రిలేటెడ్ టు హార్ట్ అండ్ ద వెజల్స్ దట్ క్యారీ ద బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్. దట్ ఈస్ కరెక్ట్. ఆప్షన్ 4 హ్యాస్ టు బి ది ఆన్సర్. రైట్. ద బెస్ట్ సోర్స్ ఆఫ్ omega 3 ఫ్యాట్ ఈస్ ఫౌండ్ ఇన్. omega 3 దేంట్లో దొరుకుతుంది? వెజిటబుల్స్లో, ఎగ్స్ ఓన్లీ, లేకపోతే సీ ఫిషా, ఆల్ డైరీ ప్రొడక్ట్సా? ఆన్సర్ సీ ఫిష్లో ఎక్సలెంట్గా దొరుకుతుందని చెప్పారు, అన్డౌటెడ్లీ అదే ఆన్సర్. నెక్స్ట్ వన్. ఆల్మండ్స్ ఆర్ రిచ్ ఇన్ రైబోఫ్లేవిన్ అండ్ గుడ్ ఫర్. దేనికోసం అవసరం? మెమొరీ కోసం అవసరం. డైరెక్ట్గా చెప్పిన పాయింట్ ఇది. లుకేమియా కాదు, అనీమియా కాదు, స్లీప్ వాకింగ్ కాదు, నథింగ్. రైట్. నెక్స్ట్ వన్. జెరియాట్రిక్స్ పర్టెన్స్ టు. జెరియాట్రిక్స్ అంటే ఏంటి? జెరా అంటే చెప్పా ఇప్పుడే ఓల్డ్ పీపుల్. ఓకేనా? అడాలసెంట్ పీపుల్ గురించా, న్యూ బార్నా, టాడ్లర్సా, ఓల్డా? ఓల్డ్ పీపుల్కి రిలేట్ అయిన టర్మ్ జెరియాట్రిక్స్, గుర్తుపెట్టుకోండి. జెరంటాలజీ కూడా గుర్తుపెట్టుకోండి. స్టడీ ఆఫ్ ఓల్డ్ పర్సన్స్ ఇస్ కోల్డ్ జెరంటాలజీ. ఏమంటాం మనం? జెరంటాలజీ. ముసలి వాళ్ళ యొక్క లైఫ్స్ని, వాళ్ళ బాడీస్ని అధ్యయనం చేయడానికి మనం బేసికల్గా అంటాం జెరంటాలజీ. సో జెరా ఎక్కడ కనిపించినా కూడా ఓల్డ్, గుర్తుపెట్టుకోండి. 30 grams ఆఫ్ ఫిష్ అ డే కుడ్ రిజల్ట్ ఇన్. 30 grams ఆఫ్ ఫిష్ కనుక, సీ ఫిష్ కనుక మనం తీసుకుంటే దానివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి, రిజల్ట్ ఏంటి? అండ్ ఇంక్రీస్డ్ ఛాన్స్ ఆఫ్ అక్వైరింగ్ లంగ్ డిసీజ్ రావడానికి ఛాన్స్ ఉందా? లంగ్ క్యాన్సర్ డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉందా? హార్ట్ డిసీజా? అన్నాం కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అనేవి రావు అని చెప్పేసి అన్నా కదా. రైట్. సో ఆన్సర్ అవుతుంది ఆ డ్రాప్ ఇన్ ద ఛాన్సెస్. ఇంక్రీజ్ కాదు, డ్రాప్. దాట్స్ కరెక్ట్. దీంతో రీడింగ్ కాంప్రిహెన్షన్ నీట్గా అర్థమైపోయినట్టే కదా. సో ఇక్కడి నుంచి ఫ్రెష్గా మనం స్టార్ట్ చేద్దాం. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఆర్ యు రెడీ గైస్? మీరు ఫటాఫట్ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. వీడియో పాస్ చేస్తుండాలి, ఆన్సర్ చేసుకునే నా ఎక్స్ప్లెనేషన్ వినాలి. ఇక్కడి నుంచి వచ్చే 10 క్వశ్చన్స్కి. రైట్, లెట్ us స్టార్ట్ ద గేమ్. కమ్ ఆన్. క్వశ్చన్ నెంబర్ 141. ఇన్ అవర్ హోమ్ ఎవ్రీవన్ డ్రింక్స్ మిల్క్ అట్లీస్ట్ వన్స్ అ డే. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1 ఈస్ సేయింగ్ ఇన్ అవర్ హోమ్ ఎవ్రీవన్ డ్రింక్స్ మిల్క్ అట్లీస్ట్ వన్స్ అ డే. మా ఇంట్లో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక్కసారైనా కూడా మిల్క్ తాగుతారు. ఓకే, రైట్. ఆ తర్వాత పీతో బిగిన్ చేయొచ్చా? ఆల్ దీస్ వి ఓ టు ఆర్ మిల్క్ మ్యాన్. ఆల్ దీస్ అంటే ఇవన్నీ, ఇవి అంటే ఏవి? ఇంతవరకు ఏం చెప్పలేదు కదా. రైట్. సో వి డోంట్ ఎట్ నో వాట్ ద టర్మ్ దీస్ ఈస్ రెఫరింగ్ టు. సో పీ విల్ నాట్ కమ్ ఇన్ ద బిగినింగ్, దాట్స్ ఫర్ షూర్. నెక్స్ట్, వి ద చిల్డ్రన్ గెట్ మిల్క్ ట్వైస్ అ డే. ఓకే, మేము పిల్లలం అయ్యి ఉండి మేము పెద్దవాళ్ళ కాకుండా 2 సార్లు మిల్క్ తాగుతాం.
అట్లీస్ట్ వన్ సైడే పెద్దవాళ్ళు తాగుతారు, మేము చిల్డ్రన్ కాబట్టి 2 సార్లు తాగుతున్నాం అంటాం. దిస్ ఈజ్ ఓకే. ఓకేనా, క్యూతో బిగిన్ చేయొచ్చు, ఒక ఆప్షన్ అలా ఉంచండి. పీతో రాదని చెప్పాను కాబట్టి 4 కూడా వెళ్ళిపోతుంది. ఎస్ ఒకసారి చూద్దాం. వి ఆల్సో ఈట్ కర్డ్, మేము కర్డ్ కూడా తింటాము అంటున్నాం. ఓకేనా, అండ్ ఎంజాయ్ బట్ లైక్స్ మిల్క్. ఓకే, మేము కర్డ్ తింటాము, ఎంజాయ్ కూడా చేస్తాం, కానీ మిల్క్ని ఇష్టపడతాం అనే ఈ స్టేట్మెంట్ కూడా ఉంది. సో యాక్చువల్గా 1 అనే స్టేట్మెంట్ తర్వాత మీకు ఈ స్టేట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకు? వి ద చిల్డ్రన్ గెట్ మిల్క్ ట్వైస్ డే. అందరము వన్స్ తీసుకుంటాము, కానీ పిల్లలం కాబట్టి మేము 2 సార్లు తీసుకుంటాం చెప్పడంలో ఒక ఫ్లో ఉందండి, అర్థం చేసుకోండి. సో 1 తర్వాత 100% బిగినింగ్లో రావాలి క్యూ తర్వాత ఏం రావాలి? ఆన్సర్ దొరుకుతుంది చూడండి. క్యూ తర్వాత ఎస్ చదవండి. వి ద చిల్డ్రన్ గెట్ మిల్క్ ట్వైస్ డే. ఎస్ తీసుకుంటే వి ఆల్సో ఈట్ కర్డ్, మేము 2 times మిల్క్ తీసుకుంటాం అండ్ మేము కర్డ్ కూడా తింటాం, మేము ఎంజాయ్ కూడా చేస్తాం దాన్ని, కానీ మాకు మిల్క్ అంటేనే ఇష్టం. ఓకే, సో కంటిన్యూ చేస్తున్నాం చిల్డ్రన్ గురించి డిస్కషన్. అవునా, ఎస్తో బిగిన్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ వి అనేది ఎవరు అంటే ఈ చిల్డ్రన్ గురించి మాట్లాడే డిస్కషన్ అనమాట. ఓకేనా, సో క్యూఎస్ కరెక్ట్, ఎస్తో బిగిన్ చేసే ఛాన్స్ లేదు. ఆన్సర్ పెట్టేసేయండి క్యూఎస్. ఆ తర్వాత పీ చదివండి. ఆల్ దీస్ వి ఓ టు అవర్ మిల్క్ మ్యాన్. మిల్క్ అయినా కర్డ్ అయినా ఇవన్నీ కూడా మా మిల్క్ మ్యాన్ వల్లే మా ఇంటికి వస్తున్నాయి, ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్తున్నాం. క్యూఎస్పీ. ఆ తర్వాత ఆర్, హీ సేస్. హీ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోండి, మీకు అర్థం కావాల్సిన మంచి లాజిక్ ఇక్కడ. హీ అనే ప్రొనౌన్ ఉంది కదా, హీ అంటే ఎవరు అంటే ఒకటే ఒక నౌన్ మెన్షన్ చేసాం, అది మిల్క్ మ్యాన్. మిల్క్ మ్యాన్ని రెఫర్ చేసే ప్రొనౌనే హీ అవుతుంది. సో మీకు అర్థం కావాల్సింది ఆప్షన్స్లో పీ తర్వాత ఆర్ రావాలి, కానీ ఆర్ తర్వాత పీ రాకూడదు. ఇక్కడ ఆర్పీ ఉంది, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఏదో ఒక లాజిక్ అండి, ఇక్కడ పీ ఎలిమినేట్ ముందే చేసుకున్నాం, ఆర్పీ లాజిక్ ఇక్కడ ఎలిమినేట్ చేసుకుంటే మీకు రిమైనింగ్ ఆన్సర్ అయిపోతుంది. డన్ కదా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, స్పీడ్ అనిపిస్తే మాత్రం స్లో చేసుకొని వినే ఛాన్స్ ఉంది, ఇది మర్చిపోకండి. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు ఓన్గా కూల్గా ఆన్సర్ చేసేసి నా ఎక్స్ప్లెనేషన్ వినడానికి ట్రై చేయండి. కమాన్, పాస్ చేయండి. ద నెక్స్ట్ మార్నింగ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ సమ్వాట్ రీఫ్రెష్డ్ బట్ వెరీ హంగ్రీ. నెక్స్ట్ మార్నింగ్ నేను లేచిన తర్వాత ఐ ఫౌండ్ మై సెల్ఫ్ సమ్వాట్ రీఫ్రెష్డ్, చాలా రీఫ్రెష్గా నేను ఫీల్ అయ్యా, బట్ చాలా ఆకలి కూడా వేసింది మార్నింగ్ నాకు అని చెప్పాను. ఓకే, 1 తర్వాత PQRS. ఇక్కడ మీకు 1 ఆస్క్డ్ కాదు, ఇది అవుతుంది ఐ ఆస్క్డ్. ఓకే, ఐ నోటీస్డ్, ఐ వాజ్, 1 కాదు ఇది ఐ. ఓకేనా, సో చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి చేయండి. ద నెక్స్ట్ మార్నింగ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ సమ్వాట్ రిఫ్రెష్డ్ బట్ వెరీ హంగ్రీ చెప్పిన తర్వాత ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 2 times P, ఒక Q, ఒక S. P ట్రై చేద్దాం. ఐ ఆస్క్డ్ హిమ్, ఏమన్నాం ఇక్కడ? ఐ ఆస్క్డ్ హిమ్ టు లెట్ మీ అన్లోడ్ ద వెసల్. నేను అతన్ని అడిగా అని చెప్పా, అతను ఎవరు? we did not mention any name of the other person, the third person at, so we can't use the pronoun directly. So P తో బిగిన్ కాదు, 1 3 కాదు, రెండిట్లో ఆన్సర్ ఉంది. Q నా ఎస్సా? Q. I noticed I was near a large ship. నేను లేచా మార్నింగ్, లేచి బాగా ఆకలిగా ఫీల్ అయ్యా, చూస్తే నా పక్కన ఒక పెద్ద షిప్ ఉంది. I noticed I was near a large ship. ఇది బాగానే ఉంది. Q. ఎస్ మరి ఇట్ వాజ్ అన్లోడింగ్. ఇట్ చూడండి, ఇట్ వాజ్ అన్లోడింగ్ అన్నాం, అది అని చెప్పేసి రెఫరెన్స్ ఇస్తుంది. దట్ ప్రొనౌన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలేటింగ్ టు ఆర్ రెఫరింగ్ ద నౌన్ షిప్. ఓకేనా, షిప్ అనే నౌన్ని దేంతో రిప్లేస్ చేసామంటే ఇట్ అనే ప్రొనౌన్తో. అంటే నీకు అర్థం కావాల్సింది, నువ్వు ఇట్ అని చెప్పాలి అంటే ఫస్ట్ షిప్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. అంటే క్యూ ఫస్ట్ చెప్పేసిన తర్వాతనే క్యూ తర్వాత నువ్వు షిప్ గురించి మాట్లాడాలి, ఎస్ చెప్పాలి, అంటే క్యూఎస్ రావాలి. ఓకేనా, ఆప్షన్స్లో క్యూఎస్ పక్కన వచ్చిన ఆప్షన్ 2 మార్క్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఎస్ వచ్చింది, ఆ తర్వాత లాస్ట్లో క్యూ వచ్చింది, ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేయకండి అంతే. ఓకేనా, సార్ ప్లీజ్ కొంచెం మీరు మీనింగ్ కూడా చెప్పరా అంటే చెప్తా, చూడండి మొత్తం చదువుదాం. ద నెక్స్ట్ మార్నింగ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ సమ్వాట్ రిఫ్రెష్డ్ బట్ వెరీ హంగ్రీ. ఆ తర్వాత ఐ నోటీస్డ్ ఐ వాజ్ నియర్ అ లార్జ్ షిప్. చూస్తే పెద్ద షిప్ కనిపించింది పక్కన. ఇట్ వాజ్ అన్లోడింగ్ అ కార్గో ఆఫ్ పిగ్ ఐరన్. ఐరన్ ఓర్ని అది తీసుకుని వచ్చింది, ఆ ఐరన్ని వాళ్ళు అన్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ. లేచి చూసేసరికి క్యూఎస్. ఆ తర్వాత ఆర్లో ఐ వెంట్ ఎట్ వన్స్ టు ద క్యాప్టెన్. నేను ఇమీడియట్గా క్యాప్టెన్ దగ్గరకు ఉరుక్కుంటూ వెళ్ళా. పి, ఐ ఆస్క్డ్ హిమ్, క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళా. చూడండి ఒకసారి అర్థం చేసుకోండి, క్యాప్టెన్ని అడిగా, క్యాప్టెన్ అనే నౌన్ని రిప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు హీ ఆర్ హిమ్ అనే ప్రొనౌన్ తోటి. నేను వెళ్ళి అడిగా అతన్ని టు లెట్ మీ హెల్ప్ అన్లోడ్ ద వెసల్. నేను కూడా అన్లోడింగ్లో కొంచెం పని చేస్తానండి, ప్లీజ్ నాకు పని ఇవ్వండి, డబ్బులు కావాలి అందుకు. ఓకే, ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ ఫర్ ఫుడ్. డబ్బులు కావాలి ఫుడ్ కోసం, అందుకే నేను పని చేస్తా అని చెప్పేసి అడుక్కోవడానికి వెళ్ళాడు అనమాట పని కోసం. ఓకే, సింపుల్ అనమాట. మీకు ఆన్సర్ వచ్చేసింది క్యూఎస్ఆర్పి. సింపుల్ కదండి, రైట్. లెట్ us మూవ్ టు ఆ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 143. ఫోకస్ చేయండి అన్న, ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ద బీ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. ట్రై చేసేసే వింటారు కదా,
మీరు కనుక బ్లైండ్గా వింటే ఎలాంటి యూజ్ లేదు నాన్న. ఓకే, సో కొంచెం ఫస్ట్ ట్రై చేయండి, ఆ తర్వాత వినండి. ఓకే, మీలో కొంతమంది స్టూడెంట్స్ అలా ఉంటారు, బ్లైండ్గా వినేస్తూ ఉంటారు. అలా కాదు నాన్న, మీరు కొంచెం వే మార్చండి. ట్రై చేస్తేనే మీకు ఎప్పటికైనా ఆన్సర్ వస్తుందన్నమాట. ఒక్క ఆన్సర్ కనుక కరెక్ట్గా వస్తే నెక్స్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు. చూడండి, ద బీ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. ఓకే, బీ ఈగ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, ఏ ఈగను చూద్దాం. బీ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. బీకి ప్రపోర్షన్ లెవెల్స్ తెలియదు. అంటే నా దగ్గర ఎంత ఉంది, ఎంత కావాలి, ఈ క్యాల్కులేషన్ రాదనమాట. ఓకేనా, రైట్. సో పర్సంటేజెస్, ప్రపోర్షన్స్ ఇవి తెలియదు అనమాట బీకి, ఈగకి. ఓకేనా, సో బీ అనేది ఒక నౌన్ కదా, బీని రిప్లేస్ చేయడానికి ఇట్ అనే ప్రొనౌన్ వాడడం తప్పలేదు. ఇట్ మళ్ళా ఉంది ఇక్కడ, ఇది కూడా తప్పలేదు. ఓకే, యాజ్ దో స్టార్వేషన్ వాజ్ స్టేరింగ్ ఇట్ ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా తప్పలేదు. ఇక్కడ దాకా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ ఈవెన్ విత్ ద స్టాక్ సఫిషియంట్ ఫర్ 20 జనరేషన్స్. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ మనం ఎస్తో అయితే బిగిన్ చేయలేము, ఎస్ ఆప్షన్స్లో లేదు ఇవి. ఓకే, ఆప్షన్స్లో 2 times క్యూ ఉంది కాబట్టి ప్రిఫరెన్స్ ఇద్దాం, ఆ తర్వాత పిఆర్ చెక్ చేద్దాం. క్యూ చదవండి, ఇట్ హ్యాస్ నెవర్ లెర్న్ టు స్పెండ్. ఇప్పుడు వినండి, బీకి అసలు ప్రపోర్షన్స్ అంటే తెలియదు, ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచిపెట్టుకున్నాను, ఈ లెక్కలు తెలియవు. ఇట్ హ్యాస్ నెవర్ లెర్న్ టు స్పెండ్. అది ఖర్చు చేయడం ఎప్పటికీ అలవాటు చేసుకోలేదు, ఉన్నది వాడుకోవడం ఎప్పుడు అలవాటు చేసుకోలేదు. ఓకేనా, సో 1 తర్వాత క్యూ చెప్పడం తప్పలేదు. క్యూ తర్వాత ఎస్ఆ ఆరా డిసైడ్ చేద్దాం. క్యూ తర్వాత ఒకసారి ఆప్షన్ తీసుకుంటే ఈ ఆప్షన్ కదా ఫస్ట్ వస్తుంది, సో దీంట్లో ఎస్ చూద్దాం. ఇట్ హ్యాస్ నెవర్ లెర్న్ టు స్పెండ్ తర్వాత ఎస్ పెడితే ఈవెన్ విత్ స్టాక్ సఫిషియంట్ ఫర్ 20 జనరేషన్స్. 20 జనరేషన్ తర్వాత 20 తరాలకు అవసరమైనంత ఫుడ్ స్టాక్ ఉన్నప్పటికీ ఈవెన్ అని చెప్తున్నాం. బాగానే ఉంది. క్యూఎస్ ఈ స్పెండింగ్ గురించి తెలియదని చెప్పిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం అనమాట. ఓకే, 20 తరాల ఫుడ్ సరిపడేంత ఈ ఫుడ్ అనేది ఆల్రెడీ ఉన్నప్పటికీ క్యూఎస్ తర్వాత పీ పెడితే ఇట్ గోస్ అబౌట్ కలెక్టింగ్ హనీ. అంత హనీ 20 తరాలకు పనికొచ్చే హనీ ఉన్నా కూడా అది ఇంకా ఎక్కువ హనీ కావాలని చెప్పేసి కలెక్ట్ చేయడం కోసం మళ్ళీ బయటికి బయలుదేరుతుంది. రైట్, దట్ ఈస్ కరెక్ట్. ఉండి తినదనమాట, బయటికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తుంది. సో ఎస్ తర్వాత పీ, దాట్స్ కరెక్ట్. క్యూఎస్పీ బాగుంది. ఆ తర్వాత ఆర్, యాజ్ దో స్టార్వేషన్ వాజ్ స్టేరింగ్ ఇట్ ఎట్ ఇట్స్ ఫేస్. ఆకలి వల్ల వచ్చే మరణం దాని కళ్ళ ముందే ఉండి వెయిట్ చేస్తున్నట్టు పోయి బయట మళ్ళీ హనీ ఎత్తుక్కొని వచ్చి తేనె తట్లు నింపుతుందన్నమాట. ఓకేనా, సో ఈ ప్రపోర్షన్ లెక్క తెలియదు అసలు బీకి. ఓకేనా, 100% ఆన్సర్ అయిపోతుంది క్యూఎస్పిఆర్. అండ్ దట్ ఈస్ హౌ గాడ్ హ్యాస్ మేడ్ దెమ్. గాడ్ వాటిని అలాగా తయారు చేసాడండి. మన అవి హనీని కలెక్ట్ చేస్తే అండ్ హనీని మనము తాగుతున్నాం కూడా. డెలిషియస్, రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 144. వీడియో పాస్ చేయండి. ఆల్రెడీ వచ్చిన ఆన్సర్స్ పర్ఫెక్ట్గా ఎంతమందికి వచ్చాయి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ కనుక బాగా వచ్చి ఉంటే మాత్రం ఆగకుండా కంటిన్యూ చేయండి మీ విన్నింగ్ రన్ని. కమాన్ స్టార్ట్. వన్ వే ఆఫ్ డెస్ట్రాయింగ్ ద మస్కిటోస్ ఈజ్ బై స్ప్రేయింగ్. మస్కిటోస్ని డెస్ట్రాయ్ చేయాలి అంటే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అంటే స్ప్రే చేయడం. ఏం స్ప్రే చేయాలి? ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్. ఓకేనా, కెమికల్. వన్ వే ఆఫ్ డెస్ట్రాయింగ్ మస్కిటోస్ ఈజ్ బై స్ప్రేయింగ్ అని చెప్పిన తర్వాత 1 తర్వాత ఆప్షన్స్ చూసుకుంటే 2 times పీ అండి, ఒకసారి క్యూ ఒకసారి ఎస్ కాబట్టి 2 times పీ. ట్రై చేద్దాం. DDT కెన్ బీ స్ప్రేడ్ బై హ్యాండ్ ఆర్ స్ప్రెడ్ బై యాన్ ఏరోప్లేన్ ఓవర్ ఏరియాస్ దట్ ఆర్ డిఫికల్ట్ టు రీచ్. DDTని స్ప్రే చేయొచ్చు చేతితోటి, ఆర్ ఏరోప్లేన్తోనే స్ప్రే చేయొచ్చు, పెద్ద సముద్రం మీద కూడా స్ప్రెడ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో 1 తర్వాత డైరెక్ట్గా పీ పెట్టొచ్చా? బెస్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. క్యూ కూడా ఉంది, ఎస్ కూడా ఉంది. క్యూ చూద్దాం. అ పవర్ఫుల్ పాయిజన్ కాల్డ్ DDT వాజ్ డెవలప్డ్. గైస్, ఇక్కడ ఆల్రెడీ DDTని స్ప్రెడ్ చేయొచ్చు అని చెప్పాం. ఇక్కడ చెప్తున్నాం ఆ పవర్ఫుల్ పాయిజన్ కాల్డ్ DDT వాజ్ డెవలప్డ్. DDT అనేది డెవలప్ చేయబడింది అని చెప్పేసి ఇక్కడ కొత్త కెమికల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ DDTని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే పీ రావాలి. ఆర్డర్లో నీకు ఫస్ట్ క్యూ రావాలి, ఆ తర్వాత కంటిన్యూషన్లో ఎక్కడైనా పీ తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇమీడియట్గా ఫస్టే పీ చెప్తే మాత్రం ఈ ఇంట్రడక్షన్ ఎందుకు ఉంది ఇంకా, అది కరెక్ట్ కాదు. అందుకే పీతో వచ్చే ఆప్షన్ 1, పీతో వచ్చే ఆప్షన్ 4 రాంగ్. ఇక్కడ దాకా అంతా క్లియర్ కదండి, అందరికీ క్లియర్ కదా? వెరీ గుడ్, ఇలానే చేయాలి ఎగ్జామ్లో. సో క్యూనా ఎస్సా? ఇక్కడ DDT ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఇంట్రడక్షన్ వస్తుంది కాబట్టి ఇది చూద్దాం. అ పవర్ఫుల్ పాయిజన్ కాల్డ్ DDT వాజ్ డెవలప్డ్ అండ్ దాట్ కుడ్ బీ స్ప్రేడ్ ఆన్ పాండ్స్ అండ్ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైతే అక్యుములేట్ అవుతుందో దానిపైన DDTని స్ప్రే చేయడం వల్ల మస్కిటోస్ని నిర్మూలించవచ్చు అనేది కనుగొనడం జరిగింది. DDT అనే ఒక ఎఫెక్టివ్ ఈ పెస్టిసైడ్ని కనుక్కోవడం జరిగింది, కెమికల్ని. ఓకే, క్యూ తర్వాత ఒకసారి మనం పీ చదివేస్తే క్యూ తర్వాత పీ చదివేస్తే DDT కెన్ బీ స్ప్రేడ్ బై హ్యాండ్. ఆ DDTని మనము హ్యాండ్తో స్ప్రే చేయొచ్చు ఆర్ ఏరోప్లేన్తోనే స్ప్రే చేసి డిఫికల్ట్ ఏరియాస్లో, పెద్ద ఏరియాస్లో కూడా స్ప్రెడ్ అలా చేయొచ్చు. ఓకే, క్యూపీ. ఆ తర్వాత ఎస్ చదివేస్తే
ఎస్ ఫర్ అ టైమ్ డిడిటీ వర్క్డ్ వండర్స్. ఒక టైం వరకు మాత్రం డిడిటీ ఎక్సలెంట్గా పనిచేసింది ఇన్ రెడ్యూసింగ్ ద నంబర్ ఆఫ్ మస్కిటోస్ని నివారించడానికి. క్యూపిఎస్ ఓకేనా. ఆ తర్వాత ఆర్ వస్తుంది. బట్ బాగా పనిచేసింది కానీ బట్ ద ప్రామిస్ ఆఫ్ డిడిటీ డిడ్ నాట్ లాస్ట్ లాంగ్. చాలా రోజులు డిడిటీ యొక్క ఎఫెక్టివ్నెస్ పనిచేయలేదు. ఎందుకు కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత ఇట్ బికేమ్ ఎవిడెంట్ దాట్ ద మస్కిటోస్ వర్ డెవలపింగ్ అండ్ ఇమ్యూనిటీ టు ద పాయిజన్. ఈ డిడిటీ పాయిజన్కి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటున్నాయి మస్కిటోస్. అందుకే డిడిటీ స్ప్రే చేసినా కూడా అవి చావట్లేదు. ఓకేనా. ఇమ్యూన్ లెవెల్స్ అవి పెంచుకుంటున్నాయి అన్నమాట బాడీలో. సో 100% క్యూపీఎస్ఆర్ అనే ఈ ఏదైతే సీక్వెన్స్ ఉందో మోస్ట్ ప్రాబబుల్ అండ్ లాజికల్ సీక్వెన్స్ లానే ఉంది. సో పర్ఫెక్ట్ అనమాట ఆన్సర్ క్యూపీఎస్ఆర్. ఎంతమంది కరెక్ట్ చేశారు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, మిస్టేక్ ఎక్కడైందో కూడా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 145. మనీ ఈజ్ నాట్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. ఓకే, ప్రపంచంలో ఉన్న చెడు విషయాలన్నింటిలో ప్రతి ఒక్కదానికి రీజను, జరిగే చెడు అంతటికి రీజన్ మనీ అని చెప్పలేము. మనీ ఈజ్ నాట్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. మ్యాక్సిమం తప్పులు, మ్యాక్సిమం క్రైమ్స్ అనేవి కూడా మనీ కోసం జరగచ్చేమో, బట్ అన్నీ దానివల్ల జరుగుతాయని చెప్పొచ్చు, అన్నీ జరుగుతాయని చెప్పలేము. ఓకేనా. సో మనీ ఈజ్ నాట్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్, అదే రూట్ కాజ్ అని చెప్పలేము. ఓకేనా. 1 తర్వాత పీ చెప్పొచ్చా డైరెక్ట్గా? పీ ఆప్షన్స్లో లేదు కూడా, ట్రై చేయకండి. 2 times క్యూ, ఒక ఆర్ ఒక ఎస్. సో క్యూకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, క్యూ ప్రిఫరెన్స్ ఇచ్చేసేయండి అన్న. ఓకే, క్యూ ఉంది. ఈవెన్ పర్పస్లెస్ క్రూవాలిటీ కెన్ బి సీన్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈవిల్ బిహేవియర్. పర్పస్లెస్ క్రూవాలిటీ కూడా చాలా ఇన్స్టాన్సెస్లో కనిపిస్తుంది. అంటే మనీ కోసమే మనుషులు వేరే మనుషుల్ని హింసిస్తారు, టార్చర్ చేస్తారు, చంపేస్తారు, క్రైమ్స్ చేస్తారు అని అంటే తప్పు. అప్పుడప్పుడు అసలు పర్పస్ లేని క్రైమ్స్ కూడా కళ్ళ ముందుకు వస్తాయని చెప్తాను. 100% అండి. 1 తర్వాత క్యూ చెప్పడంలో లాజికల్ ఫ్లో అయితే ఉంది. ఓకే, క్యూ తర్వాత ఆరా పీనా ట్రై చేద్దాం. క్యూ తర్వాత ఆర్ చెప్తే ఆర్ ఉంది, క్యూఆర్. ఫర్ ఎగ్జాంపుల్, నీదర్ టీచర్స్ నార్ పేరెంట్స్ ప్రాఫిట్ ఇన్ ఎనీ వే బై టార్చరింగ్ చిల్డ్రన్. కొంతమంది టీచర్స్, కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని అనవసరంగా కొట్టి టార్చర్ చేస్తూ ఉంటారండి. ఓకే, సైకాటిక్ పేరెంట్స్ ఉండొచ్చు, సైకాటిక్ టీచర్స్ ఉండొచ్చు. అలా కొట్టి వాళ్ళని టార్చర్ చేయడం వెనక మనీ అనే రీజన్ అయితే లేదు కదా. ఇది ఒక సెన్స్లెస్ అనమాట. ఓకే, దీన్ని అంటాం పర్పస్లెస్ క్రూవాలిటీ. ఏమంటాం మనం? పర్పస్లెస్ క్రూవాలిటీ. సో ఇప్పుడే చెప్పాం, పర్పస్లెస్ క్రూవాలిటీ కూడా చాలా ఇన్స్టెన్స్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తాం. అలాంటి పర్పస్లెస్ క్రూవాలిటీ ఏంటి అంటే, ఒకటి టీచర్స్ కొట్టడము, 2 పేరెంట్స్ కొట్టడం అనే ఇన్స్టెన్సెస్ కనుక డబ్బు అనే పర్పస్ లేదు. వెరీ బ్యూటిఫుల్. క్యూఆర్లో మంచి లాజిక్ అయితే కనిపిస్తుంది. క్యూఆర్ తర్వాత పీ చదివితే ఆర్ వాట్ అబౌట్ ద డిజైర్ ఫర్ పవర్ డ్రైవింగ్ పీపుల్ టు హారిబుల్ క్రైమ్స్. చూడండి, అధికారం కోసం మనుషులు పిచ్చోళ్ళలాగా వేరే వాళ్ళని చంపడం అవి చేస్తున్నారు, క్రైమ్స్ చేస్తున్నారు అవునా కదా. మరి పవర్ కోసం వెళ్ళడం, దాని వెనక డబ్బు ఎక్కడుంది? ఏదో ఒక పార్ట్ డబ్బు ఇన్వాల్వ్ కావచ్చు, కానీ అధికారం అనేది కూడా ఒక పిచ్చే అన కదా. సో పవర్ కోసం పాకులాడడం అనేది కూడా ఒక రీజన్ అవుతుంది కదా. ఇప్పుడు డబ్బు అనేది ఎందుకు అనుకోవాలి? సో చూడండి, ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాం, ఒక ప్రాపర్ డిస్కషన్ బిల్డ్ అవుతుంది అవునా. క్యూ తర్వాత ఆర్ తర్వాత పీ, ఆ తర్వాత ఎస్. ద ఈవల్స్ ఆఫ్ సెక్షువల్ అఫెండర్స్ ఆర్ నాట్ మోటివేటెడ్ బై ఫైనాన్షియల్ గెయిన్స్. సెక్షువల్ అఫెండర్స్ ఉంటారు కొంతమంది, సెక్స్ కోసం మనుషులు చంపేస్తారు, చిన్న పిల్లల్ని కూడా రేప్ చేస్తూ ఉంటారని మీరు చూస్తుంటారు. దాని వెనక ఫైనాన్షియల్ గెయిన్ ఎక్కడైనా ఉందా? డబ్బు ఎక్స్పెక్ట్ చేయడం ఉందా? పిచ్చి అవునా కదా, రైట్. సో ఇవన్నీ అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు అర్థం కావాల్సింది, మనీ ఒక్కటే కాదు ఈ ప్రపంచంలో క్రైమ్స్కి కారణం, చాలా విషయాలు ఉంటాయి అని చెప్తున్నాం. ఓకే, సో ఇది కూడా 100% కరెక్ట్. సో ఎక్సలెంట్ లాజిక్ కనిపించింది. క్యూఆర్పిఎస్లో మార్క్ చేయండి. నో, వీ కెన్ ఓన్లీ సే దట్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ సమ్ ఈవిల్. It's not the root cause of all evils. It is a root cause for some of the evils or part of evils. ఇది మాత్రం చెప్పొచ్చు. That's correct. Let us move to our next question. Before that, correct కదా, QRPS చేసాం. Let's move to next question. Question number 146. చేయండి. In this life, there are no gains without pains. ఈ జీవితంలో పెయిన్ అనుభవించకుండా ప్రాఫిట్ రాదు. ఏం సంపాదించాలన్నా కూడా, ఏం పొందాలన్నా కూడా కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. ఓకే, హార్డ్ వర్క్ చేయాలి. ఇన్ దిస్ లైఫ్ దెర్ ఆర్ నో గెయిన్స్ వితౌట్ పెయిన్స్. ఓకే, రైట్. సో గెయిన్ లేకుండా పెయిన్ లేకుండా గెయిన్ అయితే రాదు. మన ఇప్పుడు మల్లారెడ్డి డైలాగ్ లాగా అనుకోండి. ఓకే, కష్టపడాలి అందరూ, రైట్. ఇన్ దిస్ లైఫ్ దెర్ ఆర్ నో గెయిన్స్ వితౌట్ పెయిన్స్. ఓకే, 1 తర్వాత ఏ స్టేట్మెంట్ వస్తుంది? ఆప్షన్ చెక్ చేస్తే 2 times క్యూ ఆర్పి కూడా కనిపిస్తాయి. మీరు చేయండి అన్న, ఇది ట్రై చేయండి. ఓకే, 2 times క్యూ ఉంది కాబట్టి తీసుకోండి క్యూని ఒకసారి. ఇన్ దిస్ లైఫ్ దెర్ ఆర్ నో గెయిన్స్ వితౌట్ పెయిన్స్. లైఫ్ ఇండీడ్ వుడ్ బి డల్ ఇఫ్ దేర్ వర్ నో డిఫికల్టీస్.
లైఫ్ కూడా చాలా డల్గా ఉంటుంది ఒకవేళ లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ డిఫికల్టీస్ కానీ లేకపోతే. అంతే కదా అన్న, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది, అది కూడా బోరింగ్ అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు, థ్రిల్ ఉండదు, అవునా కదా? రైట్, ఓకే, కరెక్ట్. సో లైఫ్లో పెయిన్ లేనిది గెయిన్ లేదు, అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే లైఫ్లో చాలా డల్నెస్ ఉంటుంది ఒకవేళ డిఫికల్టీస్ లేకపోతే. బాగానే ఉందండి. ఓకే, 1 తర్వాత క్యూ చెప్పొచ్చు. సో కంటిన్యూ చేసి చూద్దాం. క్యూ తర్వాత ఆర్ వస్తుందా? బోత్ విన్నర్ అండ్ లూజర్ ఎంజాయ్ గేమ్ మోస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్లీ కంటెస్టెడ్ టు ద లాస్ట్. ఒక గేమ్ కనుక జరిగితే, ఒక మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ అనుకోండి, 2 టీమ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తే ఒకవేళ అది ఒక క్లోజ్ కాంటెస్ట్ అయితే, కరెక్టా? క్లోజ్ కాంటెస్ట్ అంటే ఎవరు గెలుస్తారో తెలియదు, ఎవరి ఎఫర్ట్ వాళ్ళు ఫుల్గా ఇస్తున్నారు, ఓకేనా? ఇద్దరు గట్టిగా ట్రై చేస్తున్నారు, లాస్ట్కి ఒకళ్ళే విన్ అయ్యేది, కాకపోతే 2 టీమ్స్ చాలా సాటిస్ఫై అవుతాయి ఒకవేళ క్లోజ్ కంటెస్ట్ ఉంటాయి, అలా 1 సైడ్ విక్టరీ లేకుండా. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, క్యూ తర్వాత ఆర్ చెప్పొచ్చు, ఛాన్స్ ఉంది. ఎస్ కూడా ట్రై చేద్దాం. గెయినర్స్ లూజ్ దేర్ జస్ట్ ఇఫ్ దెర్ ఈస్ నో రియల్ స్ట్రగుల్. ఇప్పుడు వినండి, మీకు ఈ స్టేట్మెంట్ ఇది చెప్పిన తర్వాత వచ్చే ఛాన్స్ లేదండి, ఆర్ తర్వాత ఎస్ రాదు. చూడండి, ఇన్ దిస్ లైఫ్ దెర్ ఆర్ నో గెయిన్స్ వితౌట్ పెయిన్స్, లైఫ్ ఇన్ డీడ్ వుడ్ బీ డల్ ఇఫ్ దెర్ వర్ నో డిఫికల్టీస్, గెయినర్స్ లూజ్ దేర్ జస్ట్ అంటే ఇంట్రెస్ట్, జీల్, ప్యాషన్. గెయినర్స్ లూజ్ దేర్ జస్ట్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ వాళ్ళ ప్యాషన్ని కనుక చూడండి, గెయినర్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇఫ్ దెర్ ఈస్ నో రియల్ స్ట్రగుల్. వాళ్ళ లైఫ్లో కనుక స్ట్రగుల్ రాకపోతే. సక్సెస్ఫుల్గా ఫీల్ అవ్వాలని కూడా నువ్వు స్ట్రగుల్ని ఓవర్కమ్ చేయాలి. స్ట్రగుల్ని ఓవర్కమ్ చేస్తేనే వచ్చే సక్సెస్ చాలా స్వీట్గా ఉంటుంది. ఈరోజు కూడా నీ లైఫ్లో చాలా పెయిన్స్ ఉండొచ్చు, స్ట్రగుల్స్ ఉండొచ్చు, వరీస్ ఉండొచ్చు, అబ్స్టకల్స్ ఉండొచ్చు, అబ్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. అన్నిటినీ నువ్వు ఓవర్కమ్ చేస్తేనే కదా నువ్వు ఒక కింగ్వి అన్నా కదా, రైట్? గుర్తుపెట్టుకోండి. సో గెయినర్స్ లూజ్ దేర్ జస్ట్, గెయిన్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళ ప్యాషన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది ఒకవేళ స్ట్రగుల్ లైఫ్లో లేకపోతే. స్ట్రగుల్ని ఓవర్కమ్ చేయడంలో థ్రిల్ ఉంది, దాట్స్ కరెక్ట్. సో క్యూ తర్వాత ఆర్ చెప్పడం కంటే క్యూకి కంటిన్యూషన్లో ఎస్ చెప్తే బాగుంటుందండి. ఆన్సర్ క్యూఎస్ఆర్పి. ఓకే, చూడండి, గెయినర్స్ లూజ్ దేర్ జస్ట్ ఇఫ్ దెర్ ఇస్ నో రియల్ స్ట్రగుల్. ఆ తర్వాత ఆర్ చెప్తే బోత్ విన్నర్ అండ్ లూజర్ ఎంజాయ్ అ గేమ్ మోస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్లీ కంటెస్టెడ్ టు ద లాస్ట్. ఆ తర్వాత పి నో విక్టరీ. ఇప్పుడే మనం చెప్పాం క్లోజ్ కంటెస్టెంట్స్లో విన్ అవడం గురించి, ఆ తర్వాత చెప్తున్నాం విక్టరీ గురించి. చూడండి, నో విక్టరీ ఈజ్ అ రియల్ ట్రయంఫ్ అన్లెస్ ద ఫో ఈస్ వర్తీ. ఏ నిజమైన విజయం కూడా అంత వర్త్ఫుల్ కాదు ఒకవేళ మనం ఫైట్ చేసే ఆపోనెంట్ అంత వర్తీ కాకపోతే. మీనింగ్, మనం ఒక చిన్న చితక టీం పైన ఎక్స్ట్రాడనరీ గాడి గెలిచేసాం అనుకోండి, దాని వెనక అసలు ఎలాంటి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనా. రియల్ విక్టరీ అంటే ఎప్పుడంటే మన ఫో అంటే ఆపోనెంట్, ఫో అంటే ఎవరు? ఆపోనెంట్ కూడా మనలానే ఒక వర్దీ క్యాండిడేట్ అయితే అతనితో ఫైట్ చేసి గెలవడంలోనే ఆనందం ఉంది. సో ఇప్పుడే మ్యాచ్ గురించి మాట్లాడడం, క్లోజ్ కంటెస్ట్ గురించి కంటిన్యూషన్ చేస్తాం. సో ఆర్ తర్వాత పీ రావడంలో మంచి లాజిక్ ఉంది, ఆర్పీ రావాలి. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఆర్పీ మధ్యలో ఇక్కడ ఎస్ ఉంది, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ పిఆర్ ఉంది, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆర్పీ ఉంది, మధ్యలో ఎస్ వచ్చింది, రాంగ్. ఓకేనా, ఇది మీకు అర్థం కావాలి. సో సింపుల్ లాజిక్, క్యూఎస్ఆర్పీ ఇస్ ది కరెక్ట్ లాజిక్ అనమాట. ఆల్ రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ దాకంతా క్లియర్ కదా? క్వశ్చన్ నెంబర్ 147. 147 ఒకసారి చదివేసేయండి. 147లో మీకు కనిపిస్తుంది, ఇన్ దిస్ లైఫ్ దెర్ ఆర్ నో గెయిన్స్ వితౌట్ పెయిన్స్. గైస్, ఇది ఆల్రెడీ చేసిన క్వశ్చన్, 146 క్వశ్చన్. ఐ గెస్ ఇట్ గోట్ రిపీటెడ్. సో ఎలిమినేట్ దిస్ క్వశ్చన్, ఇగ్నోర్ దిస్. ఓకే, ఒక క్వశ్చన్ మిస్ అయిపోయిందండి. ఓకే, లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 148. రెపిటేషన్లో ఒక క్వశ్చన్ మిస్ అయింది, సో నో ప్రాబ్లం. చూడండి, 148 ఫస్ట్ స్టేట్మెంట్ కనిపిస్తుంది, 6-year-old ప్రబోధ్ ఎయిమ్డ్ హిస్ టాయ్ గన్ ఎట్ హిస్ సిస్టర్ వైల్ ప్లేయింగ్. ఆడుతున్నప్పుడు 6-year-old ప్రబోధ్ అనే ఒక బాబు టాయ్ గన్ని సిస్టర్ వైపు ఎయిమ్ చేసి ఆడుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూస్తుంటే ఈ సిచ్యువేషన్ ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది, అవునా కదా? రైట్, ఒక ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది, ఒక చిన్న పారాగ్రాఫ్. దీన్ని మనం లాజికల్ ఆర్డర్లో పెట్టాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే పిఎస్ ఉంది అండ్ 2 times ఎస్ ఉంది, ఒకసారి క్యూ ఉంది. సో ట్రై చేద్దాం. ఎస్ చూస్తే ఎస్ స్టేట్మెంట్లో వెన్ హిజ్ మదర్ సా దిస్ షీ సెడ్ నో ప్రబోధ్ నాట్ ఎట్ ద బేబీ. మంచిగా అర్థం చేసుకోండి. వెన్ హిజ్ మదర్ సా దిస్, ఏమర్థం కాదు మీకు? దిస్. ఈ దిస్ అనే ప్రొనౌన్ దేన్ని రెఫర్ చేస్తుంది అంటే, ఈ దిస్ అనే ప్రొనౌన్ ఒక ఇన్సిడెంట్ని రెఫర్ చేస్తుంది. ఏ ఇన్సిడెంట్ అంటే, మన ప్రబోధ్ అనే పర్సన్ ఎయిమ్ చేశాడు సిస్టర్ని. ఈ ఎయిమ్ చేసిన ఇన్సిడెంట్ని చూసిన వాళ్ళ మదర్ అంటుంది నో ప్రబోధ్ నాట్ ఎట్ ద బేబీ. బేబీ వైపు నువ్వు ఏం చేయడం రాంగ్, అలా గన్ పట్టుకొని. ఓకే, ఎప్పుడు చేయకూడదు. నువ్వు ఇప్పుడంటే ఫన్నీగా చేస్తున్నావు, రేపటి రోజు నీ చేతిలో రియల్ గన్ వచ్చేస్తే మంచి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో 100% దిస్ అనే ప్రొనౌన్కి రెలవెన్స్ ఉంది ఇక్కడ ఎయిమింగ్ అనే ఈ సిచ్యువేషన్తో. సో 100% ఎస్తో బిగించేయాలి, డౌట్ లేకుండా ఎలిమినేట్ చేయండి క్యూ అండ్ పి. సో ఎస్తో బిగించేద్దాం. ఎస్ తర్వాత పీనా, ఎస్ తర్వాత ఆరా. సో ఆప్షన్స్ తీసుకుంటే ఎస్పీ ట్రై చేద్దాం. When his mother saw this, she said, no Prabodh, not at the baby. You may aim at the pole. Baby వైపు ఏం చేయకు,
పోల్ని ఏం చేయి, దూరం కనిపిస్తే ఒక స్తంభానికి ఏం చేయి, ఓకేనా, ఆర్ ఎట్ ద వాల్, గోడకి ఏం చేయి, ఓకేనా, ఆర్ ఎట్ ద ట్రీకి ఏం చేయి, వేర్ నో వన్ కెన్ గెట్ హర్ట్. వీటన్నిటిలో నువ్వు ఏం చేసినావు, ఈ సిచ్యువేషన్ చెప్పాను కదా, ఎక్కడ కూడా మనుషులు హర్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఇలా నువ్వు చేయాలి, ఇలా ఉండాలి, ఓకే, మనుషుల వైపు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అని చెప్పి మంచి గైడెన్స్ అయితే ఇస్తుంది మదర్. సో ఎస్ రావాలి. ఆఫ్టర్ reading S, you'll find that SP forms a logical sequence, right? That's how the flow happens. So SP sounds like the perfect order. So S తర్వాత R ఏంటో చూద్దాం ఒకసారి. Rలో ఉంది స్టిల్ ప్రబోధ్ ఎయిమ్డ్ హిస్ గన్ ఎట్ ద కిడ్. ఓకే, ఇప్పుడు చూడండి, చెప్పిన తర్వాత కూడా ఏం చేశాడని చెప్పే లోపు నువ్వు ఈ స్టేట్మెంట్ మిస్ చేస్తావు. మదర్ చెప్పింది ఏం చేయకని చెప్పేసి, బేబీ దగ్గర కాదు, నువ్వు కావాలంటే ఇటువైపు చెయ్యి అని చెప్పింది, అయినా కూడా ప్రబోధ్ వినలేదని చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ లాజిక్గా మీకు అర్థం కావాల్సింది ఎస్పీ రావాలి, ఆ తర్వాత ఆర్ రావాలి, అవునా కదా. నువ్వు ఒకవేళ ఎస్ఆర్ చెప్పావు అనుకో, పీ స్టేట్మెంట్ మధ్యలో గల్లంత అయిపోతుంది, ఇట్ విల్ బి లాస్ట్ కంప్లీట్లీ. సో అర్థం చేసుకోండి. సో ఆన్సర్ అయిపోతుంది ఎస్పీఆర్క్యూ. ఎస్పీఆర్ చెప్పినా కూడా ప్రబోధ్ వినలేదు, అలానే పాప వైపు ఏం చేస్తున్నాడు గన్ని, ఓకేనా. క్యూ, మదర్ గాట్ అప్ ఇమీడియట్లీ. ఇది చూసిన మదర్ ఇమీడియట్గా చెప్పినా కూడా వెళ్ళలేదని లేచి, సేయింగ్ నో వన్ షూట్స్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ కామ్లీ రిమూవ్ ద గన్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. ఓకే, విత్ సచ్ అ ఫార్మ్ యాక్షన్ ఆన్ హిస్ మదర్స్ పార్ట్, ప్రబోధ్ రియలైజ్డ్ వేర్ ద గన్ షుడ్ నాట్ బి ఎయిమ్డ్. మదర్ వెంటనే లేచి అతని చేతి నుంచి గన్ని లాక్కొని చెప్తుంది, నో వన్ షూట్స్ ఎట్ అ హ్యూమన్ బీయింగ్, షూట్స్ అ హ్యూమన్ బీయింగ్. ఒక హ్యూమన్ బీయింగ్ వైపు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, షూట్ చేయకూడదు, అది రాంగ్ అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఈ ఫార్మ్ యాక్షన్ చూసిన ప్రబోధ్ నేర్చుకున్నాడు, ఎప్పుడు కూడా హ్యూమన్స్ వైపు ఏం చేయకూడదు అని చెప్పేసి. సో ప్రాపర్ లాజిక్ అండి, ఎస్పీఆర్క్యూ ఈస్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ టు ఆ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 149. ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. రూబిక్స్ క్యూబ్ వాజ్ మోస్ట్ పాపులర్ పజిల్ ఇన్ 1980. సో అందరికీ తెలుసు కదా, రూబిక్స్ క్యూబ్ గురించి డిస్కషన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. రూబిక్స్ క్యూబ్ వాజ్ మోస్ట్ పాపులర్ ఇన్ 1980s. 1980s వచ్చిన పజిల్ రూబిక్స్ క్యూబ్ అని చెప్పిన తర్వాత మనం డైరెక్ట్గా దీంతో స్టార్ట్ చేయాలి. హిస్ నేమ్ వాజ్ ఎర్నో రూబిక్. ఓకే, అతని పేరు ఇప్పుడే చెప్పాం, రూబిక్స్ క్యూబ్ అనేది 1980sలో ఒక బెస్ట్ పాపులర్ పజిల్ అని చెప్పిన వెంటనే అతని పేరు రూబిక్ అనొచ్చా? అతని గురించి డిస్కషన్ ఎందుకు వచ్చింది? నువ్వు ఫస్ట్ ఈ రూబిక్స్ క్యూబ్ ఏంటో ఫస్ట్ డిస్కషన్ కంటిన్యూ చేయాలి కదా. పి అయితే ఫస్ట్లో రాదు, రైట్, డన్. నెక్స్ట్ ఆర్ 2 సార్లు ఉంది, 2 సార్లు ట్రై చేయండి, మోస్ట్లీ దొరికే ఛాన్స్ ఉంది. ద ఫస్ట్ క్యూబ్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్. ఫస్ట్ క్యూబ్ని వుడ్తో తయారు చేయడం జరిగింది, ఓకేనా. ఫస్ట్ రూబిక్ క్యూబ్ని ప్లాస్టిక్తో కాదు వుడ్తో చేశారు, ఓకేనా. సో దాట్స్ కరెక్ట్. ఆర్తో బిగిన్ చేయొచ్చు. ఆర్ తర్వాత పి. హిజ్ నేమ్ వాజ్ ఎర్నో రూబిక్, ఓకేనా. ఇప్పుడు చూడండి, ద ఫస్ట్ క్యూబ్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్, హిజ్ నేమ్ వాజ్ ఎర్నో రూబిక్. ఓకే, ఇలా చూడండి. ఇంకా ఆర్ఎస్ ఏముంది, ఆర్తో తెసి పెడితే ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై అన్ ఆర్కిటెక్ట్. గాయస్ అర్థం చేసుకోండి, మనం ఇది ఎవరు తయారు చేశారో ముందు చెప్పి ఆ తర్వాత అతని పేరు చెప్పాలి, అవునా కదా, రైట్. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై అన్ ఆర్కిటెక్ట్. అది తయారు చేసింది ఎవరో కాదు, ఒక ఆర్కిటెక్ట్. ఆ ఆర్కిటెక్ట్ పేరు ఏంటి? హిస్ నేమ్. ఆర్కిటెక్ట్ని నౌన్ని రెఫర్ చేసే ప్రొనౌన్ వస్తుంది హిస్. ఆ ఆర్కిటెక్ట్ యొక్క పేరు ఏదో కాదు, ఎర్నో రూబిక్. సో మీకు అర్థం కావాలి, లాజికల్ సీక్వెన్స్ గోస్ లైక్ దిస్. ఫస్ట్ నువ్వు ఆర్కిటెక్ట్ గురించి చెప్పాలి, ఆప్షన్ ఎస్ తర్వాత కంటిన్యూషన్లో రావాలి ఈ పి, ఓకేనా. సో అర్థం చేసుకోండి, ఎస్పీ ఫార్మ్స్ మ్యాండేటరీ పేర్. సో ఆప్షన్స్ అర్థం చేసుకుంటే ఇక్కడ పిఎస్ ఉంది, రాంగ్. ఇక్కడ పిఎస్ ఉంది, రాంగ్. ఇక్కడ పిఎస్ ఉంది, రాంగ్. ఎస్పీ ఉన్న ఒకే ఒక ఆప్షన్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ 2 పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. హిజ్ నేమ్ వాజ్ ఎర్నో రూబిక్. పి చెప్పిన తర్వాత క్యూ. ఇన్ 1977 హీ ప్రొడ్యూస్డ్, ఇప్పుడే అన్నాం ఎర్నో రూబిక్, ఆ తర్వాత అన్నాం హీ ప్రొడ్యూస్డ్ ద ప్లాస్టిక్ వర్షన్. 1977లో ప్లాస్టిక్ వర్షన్ వచ్చింది. ఇట్ వన్ అ ప్రైజ్ ఎట్ ద బుదపెస్ట్ ఇంటర్నేషనల్ ఫెయిర్. ఓకే గైస్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 150. వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో సెషన్. కాన్ గురు ఈజ్ అ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ద పర్సన్స్ నేమ్ ఈజ్ గురు, హీ ఈజ్ అ యూనివర్సిటీ ప్రొఫెసర్. అండర్స్టూడ్ సార్, రైట్. 1 తర్వాత ఏం రావాలి? ఆప్షన్ చెక్ చేస్తే క్యూ, పి, ఎస్ఆర్, పీక్యూఆర్ఎస్ అన్నీ ఉన్నాయండి. సో డెసిషన్ మీదనమాట. పీతో స్టార్ట్ చేయొచ్చా? గురు ఈజ్ అ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇట్ వాజ్ అబౌట్ స్ట్రేంజ్ బీయింగ్స్ కాల్డ్ కునూస్ హూ లివ్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ? అది ఏంటి? ఇట్ వాజ్ అబౌట్, అది దేని గురించి అంటే అంటున్నాం. అది ఏంటి డిస్కషన్ ఇంకా రాలే, పీతో బిగిన్ కాదు. ద బుక్ ఈజ్ వెరీ పాపులర్ నౌ. గురు ఈజ్ అ యూనివర్సిటీ ప్రొఫెసర్ నౌ, బుక్ ఈజ్ పాపులర్ నౌ. బుక్ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా రాలే. చాలా ఈజీగా ఎలిమినేట్ చేసేయండి. క్యూ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ 30 years ago he wrote a strange novel called Queen of the Mars. ఓకే ఆర్ రావచ్చు, బట్ ఎస్ కూడా చూద్దాం. హీఈస్ ఆల్సో అ ఫేమస్ రైటర్. ఇప్పుడు చూడండి, వి సెడ్ గురు ఈజ్ అ యూనివర్సిటీ ప్రొఫెసర్. నువ్వు చెప్పావు ఫస్ట్ స్టేట్మెంట్లో గురు అనే వ్యక్తి ఒక ప్రొఫెసర్.
అండ్ అతను ఒక మంచి రైటర్ కూడా, ప్రొఫెసర్ మాత్రమే కాదు మంచి రైటర్ కూడా అని చెప్పిన తర్వాత అతను ఏం రాశాడో చెప్పాలి. సో లాజికల్ ఆర్డర్, ఫస్ట్ నువ్వు అతను రైటర్ని చెప్పాలి, ఆ తర్వాత ఏం రాశాడో చెప్పాలి. ఏం రాశాడు? క్వీన్ ఆఫ్ ద మార్స్ అనే ఒక నావెల్ని రాశాడు. ఓకేనా? రైటర్ అని చెప్పిన తర్వాత చెప్తాం. సో యూ నీట్ అండర్స్టాండ్, ఎస్ఆర్ అనే బిగినింగ్ కావాలి నీకు. ఎస్ఆర్ అనే బిగినింగ్ ఇక్కడ కనిపించింది, బ్లైండ్గా మార్క్ చేయి. ఇలా చేస్తామంటే రీఅరేంజ్మెంట్. ఓకే, అందరికీ చాలా వరకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేయడంలో వచ్చిందని నేను బిలీవ్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఎస్ఆర్, he is also a famous writer. 30 years ago he wrote a strange novel called Queen of Mars. పీ చదివితే ఇప్పుడు క్వీన్ ఆఫ్ మార్స్ అనే ఈ నావెల్ని రిప్లేస్ చేస్తున్నాం మనము ప్రొనౌన్ ఇట్తో. ఓకే, లాజికల్ అర్థం చేసుకోండి. ఇట్ వాజ్ అబౌట్ స్ట్రేంజ్ బీయింగ్స్ కాల్డ్ కునూస్ హూ లివ్ ఇన్ హోల్స్ ఇన్ ద గ్రౌండ్లో ఉండే కునూస్ అనే ఒక యానిమల్ గురించి రాసిన నావెల్. ద బుక్ ఈస్ వెరీ పాపులర్ నౌ. ఆ బుక్ చాలా పాపులర్ ఇప్పుడు. ఓకే, ఇన్ అ రీసెంట్ ఇంటర్వ్యూ ఆన్ టెలివిజన్ ప్రొఫెసర్ గురు టాక్డ్ అబౌట్ దాట్ నావెల్. అంతా క్లియర్గా అర్థమైంది కదండి, రైట్? సో చాలా ఈజీగా రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ స్టేట్మెంట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్లో కూడా మీరు చేస్తారు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ రండి, సరిపోతుంది. మీరు కూడా 1 hour ఈ కొద్ది రోజుల్లో కూడా 1 hour ఇంగ్లీష్ కోసం కేటాయించి ప్రాక్టీస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ సెంటెన్స్ స్టేట్మెంట్ చేస్తే ఐ కెన్ అష్యూర్ యూ దట్ యుల్ గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. అండ్ గైస్, ప్రీవియస్లీ కూడా ప్రాక్టీస్ సెషన్స్ చాలా వరకు మనం అప్లోడ్ చేయడం జరిగింది. అన్నిటి నుంచి మీరు బెనిఫిట్ పొందొచ్చు. సో మీరు బెనిఫిట్ పొందండి అండ్ షేర్ కూడా చేయండి. చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. With this, we are done with this video. I'll meet you in the next video with one more informative session like this. Till then, take care everyone. Thank you. Good day. All the best for your preparation.